Hearty welcome to everybody, and this is our first masterclass session presented by Eagle KSI. And Eagle KSI is something where all of us, Andram Kuda, oka manchi content niche vidhanga without any controversy. And this masterclass is actually aiming at one thing, that is how to be ready for the opportunities, how to get opportunities, and once we get the opportunities, how to perform better so that we get more opportunities. సో ఎన్ని ఆపర్చునిటీస్ మధ్య ఇలాంటి ఒక అద్భుతమైన ఆపర్చునిటీ వచ్చింది మాస్టర్ క్లాస్ హోస్ట్ చేయడానికి. అండ్ ఈగిల్ కేఎస్ఐ ద్వారా దిస్ ఇస్ ద ఫస్ట్ మాస్టర్ క్లాస్ సెషన్. సో ప్లీజ్ మీ అందరి కరతార ధ్వనుల మధ్య ఈ యొక్క సెషన్ మొదలు పెడదాం. మాస్టర్ క్లాస్ అనగానే నిజంగానే ఒక మాస్టర్స్ కావాలి మనందరికీ కూడా ఒక ప్రాపర్ డైరెక్షన్ ఇవ్వడానికి. అండ్ హూ బెటర్ దెన్ నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ నీలకంఠ గారు మిస్టర్స్ సార్ లైక్ టు గ్రేస్ ది డైస్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, నీలకంఠ గారు. అలాగే యాక్టింగ్, ఫిల్మ్స్ అది ఇది అనగానే ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మనందరం కూడా కొన్నిసార్లు ఓవర్లుక్ చేయొచ్చు, కొన్నిసార్లు అది అండర్ రేటెడ్గా మారుతూ ఉండొచ్చు. బట్ మేకప్ ఇస్ సంథింగ్ ఒక ఆర్టిస్ట్కి చాలా చాలా అవసరమైన ఒక ఆస్పెక్ట్. సో మేకప్ గురించి అండ్ అలాగే మనం ఎలా యాక్టర్స్గా ఫిల్మ్ మేకర్స్గా ఇంకా దాంతో ఇంటర్ట్వైన్ అయి ఉండాలి అని చెప్పేసి మాట్లాడడానికి సీనియర్ మేకప్ మ్యాన్ వాసు గారు ఉన్నారు. వాసు గారు ప్లీజ్ కమాండ్. కాసేపట్లో ఒక మ్యావరిక్ డిఓపి అండ్ అలాగే ఒక అద్భుతమైన పర్ఫార్మర్ కూడా జాయిన్ అవ్వబోతున్నారు. బట్ ఇన్ ద మెయిన్ టైమ్ విల్ స్టార్ట్ ది సెషన్. అండ్ ఈ సెషన్ అనేది ఇంటరాక్టివ్గా ఉంటుంది. ఒక రకంగా చెప్పుకోవాలంటే మీరు ఇంటరాక్ట్ కూడా చేయొచ్చు, వీళ్ళందరినీ కూడా మీకున్న క్వశ్చన్స్ అన్నిటితో చంపేయచ్చు, ఎందుకంటే అద్భుతమైన ఆన్సర్స్ వస్తాయన్న నమ్మకం అందరికీ ఉంది కాబట్టి. సో లెట్స్ బిగిన్ ది సెషన్. సెషన్ బిగిన్ చేసే ముందు ఇంత సీరియస్గా కూర్చోడానికి ఇది క్లాస్ రూమ్ కాదు. దయచేసి అందరూ కూడా చాలా హ్యాపీగా ఉండండి, అందరూ చప్పట్లు కొట్టండి, అందరూ మాస్కులు తీసేయండి. మీ మొహాలు కనిపించకపోతే కెమెరా పెట్టడం కష్టం అవుతుంది కాబట్టి అందరూ మాస్కులు తీసేయండి. సో ఎస్, we will start this session. ఈ సెషన్ స్టార్ట్ చేయడానికి I would request నీలకంఠ గారు to speak a few words. Thank you, Shri and KSI for this interactive session. నిజంగా అంటే దిస్ ఇట్స్ ఎ గుడ్ ప్రిపరేషన్ అని నాకు అనిపిస్తుంది. ఐఎమ్ రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్ సెషన్. లెట్స్ గో. సో వాళ్ళు క్వశ్చన్స్ అడిగే ముందు సార్ కొంచెం ఒక వామప్గా నేనే మిమ్మల్ని 2-3 క్వశ్చన్స్ అడుగుతాను, సో దట్ వాళ్ళందరూ కూడా అడుగుతారని చెప్పేసి. సో సార్ బేసిక్గా సార్ ఒక డైరెక్టర్గా మీరు ఒక యాక్టర్లో ఫస్ట్ అబ్జర్వ్ చేసేది ఏంటి సార్? అంటే మనకి సరిపోతారా లేదా, లేకపోతే ఈ ఆర్టిస్ట్ ఈ ఫ్రేమ్ మీద బాగుంటాడా, స్క్రీన్ ప్రెజెన్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ ఉన్న క్రైటీరియా అంతట్లో కూడా వాట్ డూ యూ అబ్జర్వ్ యాజ్ అ డైరెక్టర్ ఇన్ యాక్టర్? ఫస్ట్ ఏంటంటే నేను వెదర్ ఈజ్ గోయింగ్ టు సూట్ మై క్యారెక్టర్. అంటే మెంటల్గా నేను స్క్రిప్ట్ చేసినప్పుడే ఆ క్యారెక్టర్ యొక్క ఒక ఫిజికల్ ఫార్మేట్ బేసిక్గా మన ఐడియా వస్తుంది. ఆ ఏజ్ కానీ, ఆ లుక్ కానీ, ఆ స్టైల్ కానీ మనకు నేను మెంటల్గా ఫస్ట్ స్టడీ చేస్తాను. దాని తర్వాత ఐ విల్ బి సెలెక్టింగ్ ద క్యారెక్టర్. సో వెన్ సమ్వన్ వాక్స్ ఇన్ టు ది ఫర్ ద ఆడిషన్ ఆర్ సంథింగ్, నేను ఫస్ట్ చూసేది ఈ క్రైటీరియా సూట్ అవుతున్నాడో లేదని చూస్తాను. సో దాన్ని బట్టి నేను ఐ విల్ డూ మై ఫస్ట్ ప్రాసెస్, దెన్ విల్ గో ఇన్ టు ద యాక్టింగ్. దెన్ ఆ తర్వాత things go well, then he's selected for the role. No sir, continuing the same thing, ఇప్పుడు సీజన్డ్ యాక్టర్స్ లేకపోతే ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ రావడం అనేది, అప్రోచ్ అవడం అనేది, యాక్సెస్ అనేది డిఫరెంట్ స్టోరీ. బట్ కొత్తగా వచ్చే వాళ్ళకి లేకపోతే వాళ్ళంతా వాళ్ళు ఒక మార్క్ క్రియేట్ చేయడానికి అందరూ కూడా ప్రయత్నిస్తున్న వాళ్ళకి మీరు ఇచ్చే ఒక అడ్వైస్ కానివ్వండి, లేకపోతే అప్రోచ్ అయ్యే విధానం కానివ్వండి, మీరు ఇచ్చే వాళ్ళకి సజెషన్స్ కానివ్వండి. అంటే వెన్ యూఆర్ కమ్ ప్రిపేర్డ్ అంటాను నేను. అంటే డూ యర్ హోంవర్క్. మీరు అంటే యాజ్ అన్ యాక్టర్గా మీరు ఐ థింక్ వన్ షుడ్ ప్రిపేర్ వన్ సెల్ఫ్. సో మనం వాట్ ఈస్ ఇట్ దట్ వీ కెన్ గివ్, వాట్ ఈస్ ఇట్ దట్ ఐఎమ్ గుడ్ ఎట్ అనేది ఒక మన ఇన్నర్ ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తుంది. సో దాన్ని మనం ఫస్ట్ స్టడీ చేసుకోవాలని నా ఉద్దేశం. సో వెన్ ఆర్టిస్ట్ కమ్స్ టు ది ఆఫీస్ కమ్స్ ఫర్ ద ఆడిషన్, ఆల్ దట్ ఆ ప్రిపరేషన్ అనేది వాళ్ళు మెంటల్గా చేయాలని నేను అనుకుంటున్నాను. సో అప్పుడు ఇట్ బికమ్స్ ఈజీ ఫర్ అస్ ఆల్సో టు టేక్ ఏ జడ్జ్మెంట్ కాల్. ఇంకా క్వశ్చన్స్ కూడా ఓపెన్ చేద్దాం, బట్ బిఫోర్ దట్ ఒకసారి వాసు గారితో కూడా మాట్లాడదాం. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఈ ఫస్ట్ మాస్టర్ క్లాస్ సెషన్కి మీరు ఇచ్చేసినందుకు. అండ్ మేకప్ అనగానే సార్ మీరు యాక్చువల్గా మీ జర్నీలో చాలామందికి మీరు ఒక మేకప్ మ్యాన్గా ఉండి అంతా చూసుకుంటూ కూడా వచ్చారు కాబట్టి, ఇప్పుడున్న ఈ తరుణంలో చూసుకుంటే మీరు ఇచ్చే టిప్స్ మేకప్ సంబంధించి, మేకప్ గురించి ఎలా అవగాహన ఉండాలని చెప్పేసి మీరనే ఒక మాట. అందరికీ నమస్కారం అండి.
టిప్స్ చెప్పేంత గొప్ప ఇదిలో నేను లేను, కానీ పిలిచారు, నేను వచ్చాను. అందరూ మహామహులు అందరూ ఉన్నారు ఇక్కడ. బట్ నేను చెప్పేది ఏంటంటే, అందరూ ఈ రోజులో ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా స్కిన్ కేర్ తీసుకునే వస్తున్నారు. స్కిన్ కేర్ ప్రకారం మనం వాడే మేకప్ మెటీరియల్ కూడా ఉంటుంది. ఏ ఆర్టిస్ట్ అయినా సరే సుముఖంగా నేను చేయగలననే కాన్ఫిడెన్స్తో ఉన్నప్పుడు మనం వేసే ఆహార్యం, కాస్ట్యూమ్స్ అన్నీ కూడా వాళ్ళకి ఎసెట్ అవుతుంది. దాని ప్రకారం ఏ గెటప్ అయినా సరే మేము చేయడమే కాదు, మేము చేసిన దానికి ప్రతిఫలంగా వాళ్ళు కూడా అందులో ఇమిడిపోయి బాగా క్యారెక్టర్ చేయగలిగితే దానికి ఒక పరిపూర్ణత కలుగుతుంది. అది నా అభిప్రాయం అండి. అలాగే మన మధ్య ఒక అద్భుతమైన ఆర్టిస్ట్ అండ్ చాలా చాలా ఫిలిమ్స్లో సూపర్ పర్ఫార్మెన్సెస్ ఇస్తూ ఒక ఫెంటాస్టిక్ పర్ఫార్మర్గా గుర్తింపు తెచ్చుకున్న షఫీ గారు ఉన్నారు. సార్ ప్లీజ్ ఐ వుడ్ రిక్వెస్ట్ టు కమ్ ఆన్ టు ద డైస్. ఒక సినిమాలో ఒంటికాల మీద గంటల గంటలు నిలిచిన మీకు ఇలా కూర్చోవడం అంటే, నిజంగా మా మధ్య ఉండడం అంటే చాలా ఆనందంగా కనిపిస్తుంది మాకు. ప్లీజ్. సో వీల్ ఓపెన్ ది హౌస్ ఫర్ క్వశ్చన్స్ అండ్ అందరూ కూడా ఇక్కడ మా టీం అందరికీ సార్ షఫీ గారు, నీలకంఠ గారు, వాసు గారు, అందరూ ఆర్టిస్ట్ ఉన్నారు, సీజన్డ్ ఆర్టిస్ట్ ఉన్నారు, న్యూ కమర్స్ ఉన్నారు, అలాంటి నోటితులు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, చాలామంది ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా కొంచెం డౌట్స్తో, క్వశ్చన్స్తో మిమ్మల్ని అందరినీ కొంచెం ఉక్కిరి బిక్కిరి చేసే విధంగా తయారై ఉన్నారు. సో క్వశ్చన్స్ తీసుకుందాం అండ్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయంటే డైరెక్ట్గా షఫీ గారు ఉన్నారు, నీలకంఠ గారు ఉన్నారు, వాసు గారు ఉన్నారు. ది హౌస్ ఇస్ ఓపెన్ ఫర్ క్వశ్చన్స్. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అందరూ తెలుసు, బట్ స్టిల్ మీడియా మాధ్యమంగా కూడా చేస్తున్నాం కాబట్టి ఒక్కసారి అనుకోకుండా ఇంట్రొడ్యూస్ చేసేసుకొని యూ కెన్ ఆస్క్ ది క్వశ్చన్స్. యా సార్ దిస్ ఈజ్ రమేష్ అండి. మన నీలకంఠన్ సార్, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను నేను. ఇప్పుడు మన ఇండస్ట్రీలో ఒక అప్కమింగ్ డెబ్యూ డైరెక్టరు ఫస్ట్ ఫిలిం చేసేటప్పుడు ఒక సీనియర్ యాక్టర్ సెట్లో ఉన్నప్పుడు వాళ్ళతోని ఎలా మూవ్ అప్ అవుతే బాగుంటుంది అనేది ఒక డౌట్ సార్ నాకు. అంటే కొంచెం షై ఫీలింగ్స్ అవి సంథింగ్ ఉంటాయి కదా సార్ ఒక సీనియర్ యాక్టర్ ఉన్నప్పుడు. ఒక చిన్న హెసిటేషన్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ సీనియారిటీని చూసి మనకు ఒక చిన్న హెసిటేషన్ వస్తుంది. సో నేను కూడా అట్లాంటి ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఫస్ట్ ఫిల్మ్ అప్పుడు అయితే యాక్చువల్గా ఫస్ట్ షాట్ పెట్టిన తర్వాత రేవతి వస్తుంది ఇన్ ఫస్ట్ షాట్. పొద్దున్న మార్నింగ్ షూటింగ్కి వచ్చాను, బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా, ఆ టేబుల్ దగ్గర నుంచి కదలబోతుకోవట్లేదు, ఎందుకంటే లోపలికి వెళ్తే రేవతి ఇస్తే ఐ హ్యావ్ టు ఫ్రేమ్ ద ఫస్ట్ షాట్. కన్నన్ గారు కెమెరా, రేవతి వస్తే యాక్ట్రెస్. సో అక్కడ ఒక ఛాలెంజింగ్ సిచ్యువేషన్ అది నాకు. అంటే మెంటల్గా వీ నీడ్ టు బిల్డప్ అవర్ కాన్ఫిడెన్స్ అక్కడ ఆ టైంలో. సో ఐ వెంట్ దే, ఒక ఫస్ట్ షాట్ తీసిన తర్వాత ఇట్ బికేమ్ కూల్. సో ఆఫ్టర్ దట్ ఐ హ్యాడ్ ఎ వెరీ వండర్ఫుల్, అంటే ఐ మీన్ ద హోల్ థింగ్ వెంట్ ఆఫ్ సో స్మూత్. తర్వాత కూడా ద వర్క్ విత్ రేవతి అండ్ ఎవ్రీథింగ్ వాస్ వెరీ గుడ్. సో నేను బేసిక్గా వీ నీడ్ టు గెయిన్ అవర్ కాన్ఫిడెన్స్ అంతే. We need to put ourselves into that place that yes, I am directing. Okay, అక్కడ సీనియర్ ఆర్టిస్ట్ ఉన్న ఎవరున్నా కూడా that confidence is very important. What you had been thinking about your film. So because ఆ యాక్టర్కి ఏం తెలియదు నీ ఫిల్మ్ గురించి. సో ఇక్కడ you are one up already. Yes sir. So when you are going there, you should keep that in mind. Yes. I know what I want. Yes sir. The actor needs to be told. అది. Yes sir. Thank you sir. Thank you. And of course it should be done with all respect. Yes sir, exactly. Yes. Thank you sir. మీకు మీరు ఆఫీస్కి వెళ్ళారు, డైరెక్టర్ మీకు కథ చెప్పారు, ఆ కథ విన్న తర్వాత మీరు మీ పాత్ర అర్థమైంది మీకు, అండ్ ఆ సీన్ పేపర్ చూసారు, ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు, అదంతా బాగానే ఉంది సార్. ఆ షూటింగ్ షెడ్యూల్ మాకు 10 days, 1 week, 15 days, 1 month తర్వాత ఉంటుంది. ఇన్ ద మీన్ టైం మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే డైరెక్టర్ చెప్పారో, ఆ సీన్ పేపర్ ఏదైతే ఉందో, how do you prepare with the number of options to perform on set, sir? What is the method or the process that you indulge in? ఇక్కడ మీరు చెప్పిన ఒకే క్వశ్చన్లో చాలా చాలా విషయాలు ఉన్నాయి శ్రీకాంత్ గారు. ఏంటంటే మెటాఫోరిక్గా చెప్పాలంటే మనము టీ తయారు చేయాలనుకుంటాం, ఓకే, దానికోసం డిఫరెంట్ ప్రాసెస్ ఉన్నాయి. అంటే మనకు గ్లాస్లో వచ్చే టీ మనం తాగి ఆస్వాదించేస్తాం, ఓకే,
కానీ మీరు తయారు చేసే పద్ధతి, నేను తయారు చేసే పద్ధతి, సపోజ్ నీలకంఠ గారు తయారు చేశారు, ఆయన చేసే పద్ధతి డిఫరెంట్గా ఉంటుంది, ఒకే విధంగా ఉండదు. నేను క్యారెక్టర్ని తయారు చేస్తున్నప్పుడు నా పద్ధతి ఒక విధంగా ఉంటుంది, సేమ్ లైక్ టీ మేకింగ్ లాగా. కానీ నేను చేసే పద్ధతి, నేను చూసే పద్ధతి, అంటే నేను ఒక క్యారెక్టర్ని ప్రిపేర్ చేసే పద్ధతి ఏదైనా సరే నాకు తెలిసిన ప్రపంచంతో, నేను కలిసిన వ్యక్తులతో, నేను చూసిన వ్యక్తులతో, నేను చదివిన బుక్స్తో, నేను జీవించిన జీవితంతో, వీటన్నింటితో ముడిపడి ఉంటుంది. ఇవన్నీ ఒక చాప్టర్ అయితే డైరెక్టర్ గారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అది చాలా ఇంపార్టెంట్. అంటే ఆయన చిత్రంలో అంటే వాళ్ళకు ఒక విజన్ ఉంటుంది. ఆ విజన్లో నా క్యారెక్టరు ఎలా ఉంటుంది అన్న విషయం ఆయన మీకు చెప్తారు. అలాగే స్క్రిప్ట్లో, సీన్ పేపర్స్లో కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా మీరు అన్నట్లుగా ఎలా ప్రిపేర్ చేసుకుంటారు మీ క్వశ్చన్ అయినప్పుడు, నేను బేసికలీ డైరెక్టర్ చెప్పిన విషయాలనే నేను దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ప్రిపేర్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే నేను ఒక మాధ్యమం, డైరెక్టర్కి, రైటర్కి నేను ఒక మాధ్యమం మాత్రమే. ఇక్కడ నేను ప్రధానం కాదు. నా వెనకాల డైరెక్టరు, రైటరు, కెమెరామెన్, సౌండ్ డిజైనర్, కాస్ట్యూమ్స్, మేకప్, సెట్, అంటే ప్రతి ఫ్యాక్టర్ ఉంటుంది. అందులో నా కంట్రిబ్యూషన్ చాలా చిన్నది. సో ఇది రెండో చాప్టర్. థర్డ్ చాప్టర్ ఏంటంటే ప్రత్యేకంగా మనం ఏ పని చేయాలన్నా ప్రేమ, భక్తి, శ్రద్ధ ఇవి చాలా అవసరం. ఈ మూడు విషయాలు మీరు ఏ పని చేసినా, ఇప్పుడు ఇక్కడున్నాయి చెట్లున్నాయి అంటే వీటిని ఫర్ ఎగ్జాంపుల్ అందులో కొన్ని లీవ్స్ అన్నీ కింద రాలిపోయి ఉన్నాయి. మీరు శ్రద్ధగా గమనిస్తే ఇప్పుడు మీరు ఈ చెట్టును నీరు పోయాలంటే ఎలా అయినా పోయొచ్చు. కానీ మీరు ప్రేమ, భక్తి, శ్రద్ధ, ఈ థాట్ ప్రాసెస్ అంటే ఈ విజన్లో ఒక్కసారి ఆ చెట్టుకు మీరు ఎలా నీరు పోస్తారు అంటే యాజ్ ఏ శ్రీకాంత్గా మాట్లాడుతున్నాను, అది మీ మీద ఆధారపడి ఉంటుంది. అలాగే ఒక క్యారెక్టర్ చేస్తున్నప్పుడు అది వేరు. అంటే ఈ విషయాలన్నీ నేను ప్రిపేర్ చేసుకున్న విషయాలన్నీ ఏవైనా సరే అవి ఒక ఫ్రేమ్లో వస్తాయి. అంటే ఒక డైరెక్టర్ ఫ్రేమ్లో వస్తాయి, ఒక రైటర్ ఫ్రేమ్లో వస్తాయి, ఒక కెమెరామ్యాన్ ఫ్రేమ్లో వస్తాయి, తర్వాత మేకప్ మ్యాన్, కాస్ట్యూమ్స్, అంటే ఎన్ని క్రాఫ్ట్స్ అయితే ఉన్నాయో అవన్నీ దృష్టిలోకి వస్తాయి. సో ఈ విధంగా ఆ ఇన్ఫర్మేషన్ డైరెక్టర్, రైటర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్నే నేను ఎక్కువగా దాని మీదనే ఫోకస్ చేస్తాను. ఇందులో నేను ఒక మాధ్యమంగానే ఉంటాను. ఇక్కడ నేను ప్రధానం కాదు, ఎప్పుడు యాక్టరు ప్రధానం కాదు. ఇవన్నీ ఈ క్రాఫ్ట్స్ అన్నీ చేకూర్చితే కనిపించే ఒక వ్యక్తి మాధ్యమంగా అతను నటుడు. Sir, now question, okay, I am Suresh Kumar from the theatre. Question for Vasu Garu and also to Neelakant Garu. The problem with me is whenever I first address to Vasu Garu, నాకు రోల్స్ వచ్చేది కూడా ఒక పర్టికులర్ టైప్ కాస్ట్ అయిపోయాను. గవర్నర్,
DIG because of my complexion or whatever I look. Whereas on stage I do different roles. Sir. Only few people like Neelakant Garu look at me in a different way and offered me roles. Brochevarura, for example, it was a negative role. But what do I do with my complexion? It is God given. I can't change my complexion. So why the directors or the people who write the script, వాళ్ళు ఎందుకు ఈ కాంప్లెక్షన్ అంటే the same question for you also, sir. Why I'm typecast? I mean, I get bored doing the same thing again and again and again because I do variety of roles on the stage. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ డైరెక్టర్స్ ఇమాజినేషన్ కూడా కదా. దే మే బి లిమిటేషన్స్. సమ్ టైమ్స్ పీపుల్ మే అంటే వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ ప్రకారమే వాళ్ళు డైరెక్టర్స్ దే కెన్ పర్సీవ్ సర్టన్ థింగ్స్. ఇప్పుడు వీళ్ళు ఈ క్యారెక్టర్ సూట్ అవుతారా సూట్ కాదనేది. బట్ ఎంతమంది ఆర్ ద గోయింగ్ టు బి సో అంటే పర్సెప్టివ్. నాకు ఒక చిన్న అనుభవం ఏంటంటే, నేను when I cast Bhumika and Missama, నేను ఫస్ట్ యాక్చువల్గా సోనాలి బింద్రే అనుకున్నాను ఆ క్యారెక్టర్కి. బట్ దెన్ ద డేట్స్ వేర్ నాట్ అవైలబుల్ అండ్ ఆల్ దట్. దెన్ ఐ సెడ్ విల్ గో ఫర్ భూమిక. బట్ భూమిక ఈజ్ అ వెరీ సాఫ్ట్ గర్ల్, వెరీ అంటే షీఈస్ డూయింగ్ ఆల్ ఫ్యామిలీ, అంటే చిన్న లవ్ స్టోరీస్ అట్లా చేస్తుంది కదా. డూ యూ థింక్ దట్ షీ కెన్ కమ్ అప్ విత్ దట్ కైండ్ ఆఫ్ ఎ క్యారెక్టర్? బట్ దెన్ వన్స్ షీ గాట్ ఇన్ ద క్యారెక్టర్ అంటే I said yes, she can do the character, just give her the look and everything and she can, So she worked on that and we came up with that. And it depends on the actor and director. And the confidence that the actor can give to the director, and at the same time, director also has to have that intelligence to look at ఒక యాక్టర్ని చూసినప్పుడు I can mold him into any kind of thing అనేది ఒక డైరెక్ట్ ఇమాజినేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఇప్పుడు బాపు గారి సినిమాలు మనం అప్పట్లో తీసుకుంటే నార్మల్గా మనం మామూలుగా సినిమాల్లో అప్పుడు చూసిన వాళ్ళు కూడా బాపు గారి సినిమాలోకి చూసేసరికి ఒక డిఫరెంట్ ఇంత డిఫరెంట్ క్యారెక్టర్ యాక్ట్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రావు గోపాలరావు గారు, ముత్యాల ముగ్గు, అంత ముందర రావు గోపాలరావు గారు మనం చూసాం చాలా. కానీ హూ హ్యాడ్ ది ఇమాజినేషన్ టు కాస్ట్ హిమ్ యాజ్ ఎ మెయిన్ ఒక విలన్ కింద ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఇవ్వటం అనేది దట్స్ బాపు గారి ఇమాజినేషన్. సో అది రైటర్ అండ్ డైరెక్టర్ వాళ్ళ కాంబినేషన్ కూడా దే హ్యావ్ టు బీ వెరీ పర్సెప్టివ్ అబౌట్ థింగ్స్ అంటున్నా. సో అందుకని ఇఫ్ యూఆర్ ఫాలోయింగ్ ఇట్ అంటే ఒక ఫార్ములైక్గా ఇట్లానే ఉంటున్నానంటే కన్నా ఇట్స్ నాట్ మీ ఫాల్ట్ కాదండి, ఇట్స్ ద ఫాల్ట్ ఆఫ్ ఐ వాంట్స్ అ ఫాల్ట్. మేబీ ద పర్సెప్షన్లో కొంచెం ల్యాకింగ్ ఉండొచ్చు ద డైరెక్టర్ అండ్ రైటర్. I feel they don't take the risk and they want to have the established. Whereas if you see for example Anupam Kher, if Mahesh Bhatt would not have casted him today what he is, Allah, why don't they experiment? There are so many talented, it's not me only, there are very talented artists who can do much better or perhaps equally good. Most of the time we go for a safe bet. చాలా మంది they go for a safe bet. That's what differentiates కదా డైరెక్టర్కి. సో మన దాంట్లో ఎక్కువ యాక్చువల్గా ఏంటంటే we go by that safe notion. అంటే ఇక్కడ ఆ సినిమాలు యాక్ట్ చేశారు కదా, సో ఫైన్ లెట్స్ కాస్ట్ హిమ్ హియర్. సో అదే అండి, అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ది డైరెక్టర్స్, వాళ్ళ పర్సెప్షన్ కూడా ఉంటుంది. Sir, one thing I'm putting before you, sir. Actually, some people are taking already identified persons, but more than that, the other people can do also. They got the talent also. But why don't you give the opportunity to them? డెఫినెట్గా నాకు అవకాశం ఉంటే నేను ఐ నెవర్ హెసిటేట్ టు డూ దట్ అండి. అంటే నేను నా సినిమాలో పెద్ద ఎక్కువ క్యారెక్టర్స్ లేవు నేను చేసే సినిమాలు అంతా కూడా. బట్ వాట్ ఎవర్ ఐ డూ బట్ నేను ఏదన్నా న్యూ ఫేస్ కావాలనుకున్నప్పుడు ఐ వెంట్ ఫర్ దట్ అండ్ ఐ నెవర్ హెసిటేటెడ్ అండి. దాంట్లో ఏమి నేను హెసిటేట్ చేయను, ఎందుకంటే నేను ఒకటే బిలీవ్ చేస్తాను, దేర్ ఇస్ అన్ యాక్టర్ ఇన్ ఎవ్రీబడి. సో హౌ బెస్ట్ వీ కెన్ బ్రింగ్ హిమ్ అవుట్ అనేదే అది డైరెక్టర్స్ టాలెంట్, అతని ఇమాజినేషన్. సో నా కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది నా స్క్రిప్ట్, నా పర్సెప్షన్. సో నాకు నిజంగా అవకాశం నేను ఎప్పుడు సేఫ్ గేమ్ ఎప్పుడు చేయలేదు. సో లెట్ మీ సీ. No, sir, you are right, sir, absolutely right. But only one thing, on behalf of artists, I am only requesting to you, why can't we select certain type of people and kept like that and give sponsor to the producers or directors and like that? డెఫినెట్గా నాకు అవకాశం ఉంటే డెఫినెట్గా. No, because you, as you said rightly, you are very transparent. So so many people are having good talents. Of course. That should be identified. డెఫినెట్గా నాకు ఐ వోంట్ హెసిటేట్ టు డూ దట్ అండి. అంటే ఐ విల్ టేక్ ద ఛాన్స్. నేను మామూలుగా ఐ టేక్ ద ఛాన్స్.
ఎందుకంటే ఐ బిలీవ్ ఇన్ మై స్క్రిప్ట్ అండ్ ఐ బిలీవ్ దట్ ఐ కెన్ గెట్ అ పర్ఫార్మెన్స్ అని నా ఫీలింగ్. సో నేను ఆ కాన్ఫిడెన్స్తో అప్రోచ్ అవుతాను. సో డెఫినెట్గా అక్కడ అవకాశం ఉన్నప్పుడు నేను ఐ డూ దట్ అండి. Thank you very much, sir. Much obliged for your suggestion. ఆ కాంపిటీషన్ ఉంది, ఏం Yes. చేస్తాము అందువల్ల రోల్స్ రావడం లేదా? అదే సార్, ఇప్పుడు మీ పర్సనాలిటీకి తగినట్టుగా ఒక డైరెక్టర్ గారు మిమ్మల్ని కొన్ని గెటప్స్లో చూసుంటారు, ఒక బిఫోర్ పిక్చర్స్ అవి. ఈ క్యారెక్టర్కి ఈయన బాగుంటారు అని పెద్ద పెద్ద మీసాలు పెట్టి రగడగా డ్రెస్సెస్ వేసినా మీరు దానికి సరిపడరని అవతల వాళ్ళకి కూడా కాన్ఫిడెన్స్ ఉంది. అలాంటి గెటప్స్ ముందు మీరు చేసి ఉంటే ఈ ఫర్దర్గా కూడా ఈ క్యారెక్టర్కి ఆయన బాగుంటారు పిలిపించండి అనే ఒక కాన్ఫిడెన్స్ కలుగుతుంది. కానీ మీరు అన్నీ చేసిన ఇప్పటివరకు కూడా జడ్జెస్ అండ్ సాఫ్ట్ రోల్స్ లేదా ఒక సంగీత మాస్టర్ ఇలాంటివి చేసి ఉన్నారు. దానికి మీరు మీ పర్సనాలిటీ యాప్ట్ అయిపోయింది అందరి దృష్టిలో కూడా, ఏమండి? అంతేగాని పర్ఫెక్షన్గా మీకు ఒక మంచి గెటప్ ఇవ్వాలి, రశ్మి రంగారావు గెటప్ ఇవ్వాలంటే మీకు దానికి బాడీ మీ పర్సనాలిటీ కూడా సరిపోకపోవడం ఉన్నది ఇప్పుడు ప్రజెంట్. దానికి తగినట్టుగానే మీకు క్యారెక్టర్స్ వస్తుంటాయండి. అలాగే దానికి తగినట్టుగా ఇప్పుడు పెద్ద మీసాలు పెట్టి మిమ్మల్ని రగడగా చూపించాలన్నా కూడా మీరు రగడగా రఫ్ క్యారెక్టర్ అవ్వదు కదా, అది కూడా మీరు కూడా ఆలోచించాలి. అలాగే డైరెక్టర్ గారు చెప్పినట్టు సాఫ్ట్ క్యారెక్టర్ అంటే పలానా ఆయన పిలవండి అనే దృష్టిలోనే ఉంది. కానీ మీ పొజిషన్ కానీ ప్రజెంట్ మీరు చేసిన ఆహార్యం ఏదైనా సరే దాని విధంగా నడుచుకుంటూ ఉంటారు. బిఫోర్ వి టేక్ ద నెక్స్ట్ క్వశ్చన్, ఇందాక మనం ఇంట్రొడ్యూస్ చేసినట్టుగానే మ్యావరిక్ డిఓపి పార్థు గారు వచ్చేసారు. ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ హిమ్ టు కమ్ ఆన్ టు ద డెస్క్. చాలా మంది ఆర్టిస్ట్ చూశాను సార్, వాళ్ళతో సినిమాలో నటించేటప్పుడు Sir. వాళ్ళ స్కిన్ టోన్ అంటే బేసిక్ కలర్ ఆఫ్ టెక్స్చర్ ఆఫ్ ద స్కిన్ Sir. అది వాళ్ళు పట్టించుకోకుండా సార్, నేను తెల్లగా కనిపించాలి, నేను అందంగా కనిపించాలి, ఇప్పుడు అందంగా కనిపించాలి తెల్లగా కనిపించాలి కోసం వాళ్ళు వేసుకున్న మేకప్ చూసి ఒక రకరకాల ఎక్స్ప్రెషన్స్ వస్తాయి మిగతా వాళ్ళు. Sir. హలో అండి అంటారు కానీ ఒక్కొక్కడు ఒక ఏమంటారు పెద్ద కొండనే మింగినట్టు మరి నీచంగా ఉంది అని చెప్పలేక కక్కలేక మింగుతున్నాడు. సార్. అది ఈ ఈ అదృష్టం మగవాళ్ళు తక్కువ, ఆడవాళ్ళు ఎక్కువ. సో మేకప్ సెల్ఫ్గా చేసుకున్నప్పుడు అంటే తానే చేసుకున్నప్పుడు ఎస్పెషలీ లేడీస్ వెన్ దే వాంట్ టు హైలైట్ సంథింగ్ వాళ్ళు ఏం ప్రికాషన్స్ చేసుకోవచ్చు, ఎట్లా చేసుకుంటే బెటర్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ప్రజెంటబుల్ ఉండాలి, కెమెరా ముందు చూడడానికి అందంగా ఉండాలి, ఫీచర్స్ హైలైట్ అవ్వాలి. కానీ ఆ తరుణంలో చేసే కొన్ని మిస్టేక్స్ వల్ల అది హైలైట్ కాకుండా నెగిటివ్ అయిపోతుంది. దానికి మీ వాల్యుబుల్ సజెషన్ సార్ ప్లీజ్. ఓకే సార్, చాలా మంచి క్వశ్చన్ వేశారు. మరి ఇందులో నేను చెప్పింది కొంతమంది లేడీ సోదరిమణులు ఉన్నారు, తప్పుగా అనుకోవద్దు. ఆడవాళ్ళు అంటేనే ఫస్ట్ మేకప్ సార్. మగవాళ్ళు అంటే మనం మేకప్ లేకపోయినా వెళ్ళిపోగలుగుతాం, క్యారెక్టర్లో లేనవైపోయి, ఆడవాళ్ళు కూడా క్యారెక్టర్లో లేనవైపోయి చేస్తారు. బట్ 4-5 లేడీస్ ఉండేటప్పటికీ కాంపిటీషన్ అవుతుందండి. టు బి ఫ్రాంక్, ప్లీజ్ డోంట్ నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు ప్లీజ్, లేడీస్ సోదరునికి చెప్తున్నాను. వాళ్ళు ఈ చెక్రో చేసుకున్నారా, మనం దానికన్నా బెటర్మెంట్ మెరుపులు కల్పించాలి. ఈ లిప్స్టిక్ వేసుకున్నారా, దానికన్నా ఇంకా నేను హైర్గా ఉండాలి. ఈ కాస్ట్యూమ్స్ వేసుకున్నారా, ఈ జ్యువెలరీ వేసుకున్నారా, దీనికన్నా నేను హైప్లో ఉండాలి. క్యారెక్టరైజేషన్ కొంతమంది మర్చిపోయి పక్క ఆర్టిస్ట్ని ఇమేజ్ని ఇంకా వాళ్ళకన్నా నేను బెటర్మెంట్ ఉండాలని కొంతమంది అగ్లీగా తయారవుతున్నారు. టు బి ఫ్రాంక్ చెప్పాలని, అక్కడికి డైరెక్టర్ చెప్పినా కెమెరామెన్ చెప్పినా వాళ్ళు ఏ మాత్రం తగ్గట్లేదండి. ఇంకా వేసుకుంటూనే ఉన్నాం. ఒక్కొక్కసారి మన ముందు కానీ కెమెరామెన్ ముందు కానీ డైరెక్టర్ ముందు కానీ తుడిచేసినా మళ్ళీ టాయిలెట్స్లోకి వెళ్ళి క్యారవాన్లోకి వెళ్ళి మళ్ళీ వేసుకుని తుడిచేసానండి అని కూడా చెప్పే సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే యాజ్ ఎ వెల్ నేను ఎదుర్కొన్నాను కాబట్టి చెప్తున్నానండి. అయితే ప్రతి ఆర్టిస్టు కూడా ఫస్ట్ అనుభవించుకోండి. సెల్ఫ్గా మేకప్ వేసుకున్నా కానీ మేకప్ మ్యాన్ పర్సనల్ పెట్టుకున్నా కానీ నా స్కిన్ టోన్ నాలోనే ఉండాలి అనే తత్వం ఉంటే అసలు ఆ మేకప్లో ఎబ్బెట్టుగా కనిపించదండి, హెవీగా కూడా కనిపించదు. మేకప్ మ్యాన్ కూడా తెలుస్తుంది ఏ స్కిన్కి ఏ టైపు వాడాలి అని. కొంతమంది ఏంటంటే కొత్తగా వచ్చే వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. పాత ఆర్టిస్టులు ఎవరు కూడా హెవీగా కనిపించాలని మాత్రం ఎవరు అనుకోరు, లేడీస్ అయినా జెంట్స్ అయినా సరే. కొంతమందికి మేకప్ అనేది పిచ్చి ఉంటుంది. అది నేను చెప్పిన మాట కొంతమందికి బాధ కలిగినా సరే క్షమించండి ప్లీజ్. మేకప్లోనే ఉండాలి ఎప్పుడు కూడా. క్యారెక్టర్ని మర్చిపోతారు, ఏడుపు సీన్ వచ్చేటప్పటికి ఏడుపు అనేది మర్చిపోతారు. మేకప్ ఫ్రెష్గానే ఉండాలి నేను అనుకుంటా.
హాస్పిటల్ సీన్ వచ్చేటప్పుడు హాస్పిటల్ మర్చిపోతారు, నేను ఫ్రెష్గానే ఉండా. పేషెంట్ ఎలా ఉంటారు అనేది పక్కన పెట్టి టోటల్గా ఈ మేకప్ మీదే బేస్ అవుతారు. క్యారెక్టర్ కొయిజేషన్ కూడా మర్చిపోతారు కొంతమంది అండి, అందరినీ అంటలేదండి. అది కొన్ని విషయాల్లో నాకు బాధ కలిగిన చాలా సందర్భాలు ఉన్నాయి. సరే, అది పక్కన పెట్టి సెల్ఫ్గా మేకప్ వేసుకునే వాళ్ళు ఎవరైనా సరే స్కిన్ టోన్ వేసుకుని, లైట్ ఐషేడ్ వేసుకుని, కాజులు పెట్టుకుని, సింపుల్గా లిప్స్టిక్ వేసుకుని, న్యాచురల్ లిప్స్టిక్ వేసుకుంటే చాలా అందంగా ఉంటారండి. జెంట్స్ కూడా ఓన్లీ స్కిన్ టోన్ వేసుకుని పౌడర్ అప్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఏ స్కిన్కి తగినట్టు ఆ స్కిన్ తరపునే మన డిఫరెంట్ మెటీరియల్స్, ఈరోజు లాట్ ఆఫ్ మెటీరియల్స్ వచ్చినాయి, అవి వాడితే సరిపోతుందండి. అంతేగాని అనదర్గా అవి పూసుకున్నాం, మేకప్ వేసుకున్నాం, ఇంకోటి వేసుకున్నాం, సీజన్ బట్టి కూడా మెటీరియల్ వాడుకుంటూ ఉంటే దాన్ని మించిన మేకప్ లేదండి. మై క్వశ్చన్ టు షఫీ గారు సార్. ఇందాక శ్రీకాంత్ గారు అడిగిన క్వశ్చన్కి మీరు డీటెయిల్గా సమాధానం చెప్పారు. ఒక కేసిన్ పాయింట్గా అడుగుదామని చెప్పేసి మాకు కోరిక. ఫర్ ఎగ్జాంపుల్ కలేజా అనే ఒక ఫిలింలో మీరు చేసిన మీ క్యారెక్టరైజేషన్ గురించి, అండ్ ఎట్ ది సేమ్ టైం అంత పెద్ద డైలాగ్ ఉన్న కెమెరాని చూస్తున్నప్పుడు ఒక్కసారి కూడా ఐ బ్లింక్ అవ్వదు. సో ఐ బ్లింక్ అవ్వకుండా అదే పర్ఫార్మెన్స్ అలాగే ఇస్తూ, అండ్ ఆ క్యారెక్టర్లోకి మీరు ఎలా వెళ్ళారు, అండ్ వాట్ వాజ్ యువర్ ప్రిపరేషన్ విత్ ఆల్ ది ఇన్పుట్స్ అండ్ ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్ టు యూ, దాని గురించి కొంచెం చెప్తారు. మళ్ళీ 3 విషయాలు: ప్రేమ, భక్తి, శ్రద్ధ. వీటితోనే మొదలవుతుంది ఏ పనైనా. ఓకే, సో అంటే అవి అవి అంటే ప్రధానం అవే కదా. ఇంకా వాటిని తప్పించుకొని వెళ్ళాలంటే వెళ్ళచ్చు, కానీ అది పనిలాగా లేకుండా పని ఆటలాగా ఉంటుంది. అట్లా కూడా చేయొచ్చు. ఒకసారి నాకు కాన్ఫిడెన్సెస్ ఉంటాయి, ఏదైనా చేస్తాను, ఏదైనా చేయగలను అనే కాన్ఫిడెన్స్ నాకు ఉంటుంది. బట్ సమ్టైమ్స్ వెన్ ఐ సీ ద క్రాఫ్ట్మెన్షిప్, మీరు కలేజాలో చేసింది మాత్రం స్పెసిఫిక్గా మీరు చేస్తేనే బాగుంది, నాకు కూడా మీరు చేస్తేనే బాగుంది అన్న ఇంప్రెషన్ వచ్చింది. సో దెర్ ఇస్, అంటే నేను భక్తి, శ్రద్ధ, డివోషన్ తోటే అప్రోచ్ అవుతాను, కానీ అప్రోచ్ అయినా కూడా దెర్ ఇస్ అ లెవెల్ ఆఫ్ క్రాఫ్ట్ దట్ యూ నీడ్ టు ట్యూన్ ఇన్ దోస్ లైన్స్. అక్కడ ఇప్పుడు అంత పెద్ద సినిమా, ఫస్ట్ ఆఫ్ ఆల్ త్రివిక్రమ్ గారు అంత సెటప్, అక్కడికి వెళ్ళిన తర్వాత ఐఎమ్ షూర్ మీకు ముందే పేపర్ ఇచ్చినా సరే, ముందే స్క్రిప్ట్ ఇచ్చినా సరే, అక్కడ సర్ప్రైజ్ ఎలిమెంట్స్ బోల్డ్ అని ఉండొచ్చు. సో హైలైట్ అస్ ఆన్ దట్ వన్. I mean, I understand the background cooking is done, but once you go there, how did you, like, it's a Viswarupa, adi mee Viswarupa adi maaku. Nakaithe definitely one of your top-notch performances in Kaleja. It's very impactful. ఇప్పటికి థ్యాంక్ యూ. విశ్వరూపం అని పెద్ద పదాన్ని యూజ్ చేసావు. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఈ విశ్వరూపం ఏదైతే మీరు అంటున్నారో అదంతా స్వామి అనుగ్రహం. స్వామి అంటే త్రివిక్రమ్ గారు, నేను స్వామి అని పిలుస్తాను ఆయన్ని. సో ఆ స్వామి అనుగ్రహం మొత్తం చెప్పాలంటే. అంటే మళ్ళీ ఇక్కడ మళ్ళీ నేను మొదటికే వస్తాను, బ్యాక్ టు బేసిక్స్. ఎలా అంటే వాళ్ళు ఇచ్చే మెటీరియల్ ఏదైతే ఉంటుందో డైరెక్టర్ గారు ప్రధానంగా దాన్ని బేస్ చేసుకుంటాను. ఆయన చెప్పినట్టు ఫాలో అవుతాను నేను. అంటే ఏ డైరెక్టర్ అయినా, అంటే నటుడు అనే ఒక వ్యక్తి ఎలాంటి అంటే చాలా రా, అంటే లైక్ ఏ వాటర్. అంటే అతను డైరెక్టర్ ఎలా అయితే చెప్తారో అలా ఫ్లో కావాల్సిన ఒక ఫ్లెక్సిబిలిటీ అదే యాక్టర్లో ఉండాలని నేను నమ్ముతాను. ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే మనం అనుకుంటామో, ఇది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నప్పుడు నేను మీతోనే ఉంటాను. ఓకే, నేను మీతో మాట్లాడుతున్నప్పుడు నేను మీతోనే ఉంటాను. నేను పని చేస్తున్నప్పుడు నేను ఏ పని అయితే చేస్తున్నానో ఆ పనితోనే ఉంటాను. నేను ఎక్కడో ఉండను. నేను మిమ్మల్ని చూస్తున్నప్పుడు మిమ్మల్ని మాత్రమే చూస్తాను, పూర్తిగా చూస్తాను. నేను ఎక్కడో హాఫ్ మైండ్లో ఉండను. సో నేను ఇది కూడా అంటే ఓ విధంగా చూస్తే కాన్షియస్నెస్, చేతన వ్యవస్థ అని మనం చెప్పచ్చు. అంటే ఈ చేతన వ్యవస్థని మనం ఎరుకగలిగి ఎలా ఉండడం ఏంటి అంటే ఇది ఏదో ఒక రోజు మ్యాజిక్ చేసి అలా వచ్చేసింది అని నేను నమ్మను. అంటే నాకు అట్లా మ్యాజిక్స్ అంటే స్క్రీన్ మీద మ్యాజిక్స్ చేయొచ్చు,
కానీ ఏ విషయమైనా సరే అంటే మనము ఒక్కసారి ఆ క్యారెక్టర్ యొక్క పని మొదలెట్టిన తర్వాత స్లోగా 1 by 1 ఫర్ ఎగ్జాంపుల్ ఆ థాట్ ప్రాసెస్ని మనము మొదలెట్టిన తర్వాత మనకు ఒక్కొక్క విషయం అవగాహనలోకి వస్తుంది. అలాగే మనము అది మొదటి చిత్రమైనా లేకపోతే లాస్ట్ చిత్రమైనా ఏదైనా సరే, లాస్ట్ అంటే మనం చేస్తున్న ఇప్పుడు చిత్రమైన ఏదైనా సరే అంటే మనము అనుభవంతోనే నేర్చుకుంటాం. ఏదైనా సరే అబ్జర్వేషన్, అనుభవం, డైరెక్టర్ ఏం చెప్తున్నారు, ఆయనకేం కావాలి అనేసి ఆ మూమెంట్లో పర్టికులర్ మీరు ఏదైతే సీన్ అన్నారో ఆ మూమెంట్ ఏంటంటే దానికోసం చాలా ప్రిపరేషన్ చేసాం. అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ థాట్ ప్రాసెస్ కానీ లైక్ ఒక వ్యక్తి కోసం అన్వేషిస్తున్నప్పుడు పర్టికులర్ అంటే అలాంటి వాళ్ళు ఎలా ఉంటారు అంటే అది చూడడానికి ఎలా ఉంటారు, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏముంటుంది, ఇది చాలా ప్రధానం. థాట్ ప్రాసెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ థాట్ ప్రాసెస్ కోసం మనము అంటే మళ్ళీ నేనేమంటున్నానంటే మన జీవితంలో జరిగిన సంఘటనలు కానీ, మనుషులు కానీ, కలిసిన వ్యక్తులు కానీ, మనం చదువుకున్న పుస్తకాలు కానీ, లేకపోతే మనకు తెలిసిన ప్రపంచం కానీ, వాళ్ళు చెప్పిన విషయాలు, వీళ్ళు చెప్పిన విషయాలు కానీ, అందులో బేసికలీ ఏంటంటే మీకు అందులో ప్రధానంగా ఈ క్యారెక్టర్ కోసము నేను ఎక్కడెక్కడి నుంచి తీసుకోవాలి అంటే మన చుట్టూ ఉన్న ప్రపంచంలో నుంచి తీశాను. నేను ఎక్కడో బయట నుంచి నేను తీసుకురాలేదు. ఎక్కడో బయట అంటే మనకు తెలియని ప్రపంచం నుంచి తీసుకురాలేదు, ఇక్కడ నుంచే తీసుకొచ్చాను. మళ్ళీ ఇవన్నీ తీసుకొచ్చిన తర్వాత ఆ రోజు స్వామి ఎలా అయితే చెప్పారో దాన్ని నేను ఫాలో అవుతాను. అంటే అది ఓ విధంగా చెప్పాలంటే ఒక లైన్లో అవన్నీ రిఫ్లెక్షన్ ఆఫ్ డైరెక్టర్స్. అంటే ఇంతవరకు ఏ పాత్ర చేయనా సింప్లీ రిఫ్లెక్షన్ ఆఫ్ ఏ డైరెక్టర్ థాట్ ప్రాసెస్. నేను మాధ్యమం మాత్రమే, అంతే. అంటే ఈ మాధ్యమం కరెక్ట్. నేను అనేది ఇప్పుడు మీరు ఈ స్క్రిప్ట్ ఆ పర్టికులర్ డైలాగ్ ఆర్ ద హోల్ సీన్ వాజ్ ఇట్ గివెన్ టు యూ మీకు ఒక 4 రోజుల ముందు ఇచ్చారా లేకపోతే అప్పుడే ఇచ్చారా? ప్రాక్టికల్ ప్రాబ్లం నేను అనేది. ఒక ప్రాక్టికల్ కన్సర్న్ ఏంటంటే అలాంటి అంత డెప్త్ ఉన్నవి అంటే నార్మల్గా మనం స్క్రిప్ట్ వస్తుంది మన చేతికి, యూనో నార్మల్ రెగ్యులర్ ఎమోషన్స్, రెగ్యులర్ లైఫ్ ఎమోషన్స్ అవన్నీ ఈజీ, పర్వాలా, అన్నిటికీ మనం. బట్ ఇది ఇన్ పర్టికులర్గా మీరు ప్రిపేర్ అయ్యారు కదా, బట్ ఈ కాన్సెప్చువలైజేషన్ ద హోల్ థింగ్ మీకు ఎన్ని రోజుల ముందు ఇచ్చారు రియాలిటీలో? అంటే ప్రాక్టికల్గా ఒక 4 days ముందు ఇచ్చారా, 1 month ముందు ఇచ్చారా? ఐ జస్ట్ వాంట్ టు అండర్స్టాండ్. ఒకసారి ఒక ఫిల్మ్ని, ఒక క్యారెక్టర్ని చేసిన తర్వాత మీరు చెప్పే విషయాలు నాకు ఇప్పుడు కొత్తగా ఉన్నాయి. అంటే అవి నేను అంటే గుర్తు పెట్టుకోవాలని, పెట్టుకోకూడదని కాదు, ఆ మూమెంట్లో నేను అక్కడ ఉంటాను అంతే. అది ఎప్పుడు, అది నాకు ఎప్పుడు ఇచ్చారా అన్న విషయము నాకు పర్టికులర్లీ గుర్తులేదు ఫ్రాంక్గా చెప్పాలంటే. ఆ మూమెంట్లో ఏ సీన్ అయినా సరే నేను పూర్తిగా లేదు నేను అనేది ప్రిపరేషన్. అంటే ప్రిపరేషన్ ఎప్పుడు ఉంటుంది, ప్రతి దానికి ఉంటుంది. అంటే ఇప్పుడు చూడండి మనం మాట్లాడుకుంటున్నాం ఇక్కడ, దీనికి ప్రిపరేషన్ లేదు. అంటే మనం మాట్లాడుకునే విషయాలకి ప్రిపరేషన్ లేదు, ఓకే. కానీ కొన్ని అప్పుడు ఎప్పుడైతే సీన్ మనకు డిమాండ్ చేస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యారెక్టర్ ఇలా ఉండాలి అనేసి ప్రిపరేషన్ ఎప్పుడూ ఉంటుంది. అందుకోసమే నేను అంటే నేనేం చేస్తానంటే నేను ఏదన్నా ఒక ఫిల్మ్ చేస్తున్నప్పుడు పూర్తిగా దాని మీదనే నేను కాన్సన్ట్రేట్ చేయాలని చూస్తాను కదా, ఇంకా వేరేవి తీసుకోను నేను. కరెక్ట్. ఈవెన్ నేను క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు మిగతా విషయాల్ని నేను క్యారీ చేయను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఫోన్ కానీ, లేకపోతే వేరే విషయాలు కానీ, వేరే యాక్టర్ కానీ, లేకపోతే వేరే మనము ఇప్పుడు మీ పాయింట్కి వస్తాను. ఏంటంటే మనం చేసే విషయాలు కాకుండా మనకు పక్కవాడి విషయాల మీద ఎక్కువ శ్రద్ధ ఉంటుంది. ఓకే. ఇప్పుడు మనకు వచ్చే అంటే మనం స్కూల్లో అంటే ఇవి నేను మీరు అన్నట్లుగా ఏంటంటే ఆ టైం తీసుకోవడానికి కారణం ఏంటంటే మీ పాయింట్స్కే వస్తాయి. ఎందుకు ఆలోచించి చెప్పాల్సిన విషయం ఏముంటాయి అంటే మనం మాట్లాడే ఏవైతే విషయాలు ఉన్నాయో అవి కేవలం విషయాలు మాత్రమే, కానీ ఉంటే చాలా బాగుంటుంది. కానీ మనం చాలా విషయాల్ని మన థాట్లో ఉంచి ఆ విషయాల్ని మనము వివరణగా చెప్పడానికి ట్రై చేస్తాం.
కానీ ఆ విషయాలు ఎంత ప్యూర్గా ఉన్నాయి అనేది చాలా ప్రధానం. ఎంత ప్యూర్గా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్కులు అన్నాను కదా, అంటే మనం స్కూల్లో మనకు ఒక అలవాటు చేస్తారనమాట, మనము ఇలాంటివే చదువుకోవాలి, మీకు 100% మార్క్స్ రావాలి, మీరు బాగా చదవాలి, మీరు ఎలా అంటే డిస్టింక్షన్ రావాలి, ఫస్ట్ క్లాస్ రావాలి, స్కూల్లో అందరికంటే నువ్వే బాగా చదవాలి. ఇలాంటి థాట్ అంటే ఇలాంటి ఆలోచనల్ని, ఇలాంటి థాట్స్ని మన మీద రుద్దబడ్డాయి. ఓ విధంగా చూస్తే మనము ఎక్కువగా అంటే మనం సంతోషంగా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సంతోషంగా ఉండాలి, నువ్వు సంతోషంగా ఉండాలి అనే ఒక కండిషన్ అయిపోయింది. అంటే మంచి మార్కులు రావాలి, నువ్వు సంతోషంగా ఉండాలి, నువ్వు హ్యాపీగా ఉండాలి, హెల్తీగా ఉండాలి అన్న. కానీ వీటి వెనకాల అసహజమైన ఒక స్థితి ఏదైతే ఉంటుందో దానివల్ల మన ఆలోచనలన్నీ మారిపోతాయి. మనం చేసే పని మీద మనకు శ్రద్ధ ఉండదు. మనం పక్కవాడు అంటే ఇక్కడ ఏంటంటే క్యారెక్టర్ అంటే ఒక క్యారెక్టర్ని నాతో పాటు నేను అంటే కేవలం నేను ప్రజెంట్ చేస్తున్నాను అంటే అది కూడా అంటే నాకు అప్పుడు నేను ఆ టైంలో ఉండడానికి ఇవన్నీ కారణాలు అవుతాయి. అంటే నా థాట్ ప్రాసెస్ ఎలా ఉంది, ఏంటి, నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటాను. ఒక్కొక్కసారి నాకు ముందు స్క్రిప్ట్, మీరు అన్నట్లుగా మీ పాయింట్కి వస్తే ఒక్కొక్కసారి నాకు ముందే స్క్రిప్ట్ దొరుకుతుంది, ఒక్కొక్కసారి స్పాట్లో దొరుకుతుంది, ఒక్కొక్కసారి రాస్తున్నప్పుడు మళ్ళీ ఇంకేమన్నా ఆలోచనలు వస్తే మళ్ళీ అవి కూడా తీసుకొని చేయడం జరుగుతుంది, ప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో వీటిని డిఫైన్ చేయడానికి డెఫినెట్లీ నేను చేసుకున్న ప్రిపరేషన్ వర్క్ కానీ, లేకపోతే ప్రిపరేషన్ వర్క్, ఇప్పుడు దీన్ని చాలామంది హోంవర్క్ అని అంటారు, మాట్లాడుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ హోంవర్క్ అంటే మనకేంటి, హోంవర్క్ కాదు అది ప్రిపరేషన్ వర్క్. కానీ మనం ఏంటంటే అందరూ మాట్లాడేటప్పుడు మనం విని ఆ పదాలనే యూస్ చేస్తాం. సో ఇలాంటి చాలా పదాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రేమ గురించి మనం మాట్లాడుకుంటాం. ప్రేమ అనేసి, ప్రేమ అంటే మన దగ్గర ఒక డెఫినేషన్ ఉంటుంది. ఓకే, దేశాన్ని నేను చాలా బాగా ప్రేమిస్తాను అని. దేశాన్ని ప్రేమించడం అంటే అరవడం కాదు, అంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు అది కాదనమాట. అంటే ఇంకా ఇప్పుడు దీన్ని ఎలా డిఫైన్ చేయాలి? సో మనకు ప్రేమ గురించి ఒక పాయింట్ ఉందనుకోండి. ప్రేమ అంటే ఇవ్వడమే కాదు, తీసుకోవడం కాదు అనేసి ఏదో ఒక డిఫైన్ చేస్తాం మనం, మనకు తెలిసిన నాలెడ్జ్, లేకపోతే మనం బుక్స్లో చదివేసి ఇది చాలా బాగుంది అనేసి ఈ డెఫినేషన్ చాలా బాగుంది, మనకు నచ్చుతుంది కదా. కానీ నిజమైన డెఫినేషన్ ఏంటి అనేసి మనం వెతికినప్పుడు మనకు చాలా అంటే ప్యూర్, చాలా బ్యాలెన్స్డ్ థాట్ ప్రాసెస్ మనకు దొరుకుతుంది. సేమ్ థాట్ ప్రాసెస్ నేను క్యారెక్టర్స్లో కూడా అప్లై చేస్తాను. అంటే వేరే ఏవైతే అంటే మనలో ఉన్న విషయాలు కానీ, మనకు చాలా జీవితంలోని చాలా విషయాల పట్ల ఉన్న డిఫరెంట్ అవి ఏంటి, ఏవైతే మనల్ని మన చదువుల్లో కానీ, మనం జీవించిన జీవితాల్లో కానీ రుద్దబడిన ఏవైతే ఆలోచనలు ఉన్నాయో అవి ఎంతవరకు దాంట్లో ట్రూత్, ఫ్యాక్ట్స్ ఉన్నాయి అని గ్రహించి మనం దాంట్లో నుంచి విషయాల్ని, ఒక యాక్టర్ ఏం చేస్తాడంటే అందులో ప్యూర్గా ఉన్న విషయాల్ని తీసుకుంటాడు. అవి చాలా బ్యాలెన్స్గా ఉంటాయి, ఎక్కడ కానీ వాటిలో పక్షవాతం ఉండదు. ఓకే, అప్పుడు మీరు చక్కగా ప్రజెంట్ చేయడానికి, డైరెక్టర్ని వినడానికి ఇష్టపడతారు. ఇవన్నీ ఇప్పుడు చూడండి, మీరు అన్నట్లుగా ఇవి నేను సడన్గా ఒక వర్డ్లో డిఫైన్ చేయలేను నేను చెప్పే విషయాల్ని. ఇవన్నీ మీకు చెప్పాలంటే ఈ విషయాలన్నీ నేను ఒక్కొక్కసారి అన్నీ చెప్పుకుంటూ ఫైనల్గా మీ దగ్గరికి రావాలి. బ్లాగ్స్ అన్ని రోజు చేసుకుంటూ ఉండి ఫైనల్గా ఎస్, అది వన్ డేలో ఇదేదో మెరాకల్ కాదు. కానీ ఫైనలీ నేను ఇంకొక మాట, ఏదైనా సరే ద రిఫ్లెక్షన్ ఆఫ్ డైరెక్టర్ 24 క్రాఫ్ట్స్ దాంతోపాటు ఇవన్నీ ఉంటాయన్నమాట, నేను ఒక్కడిని కాదు. ఓకే, మై క్వశ్చన్ టు పార్థు గారు. బేసిక్లీ 2 క్వశ్చన్స్ ఉన్నాయి భయ్య. ఒకటి ఏంటంటే మీరు 10 రోజుల్లో 5 రోజుల్లో సినిమాలు కంప్లీట్ చేసేసి అందరికీ షాక్లు ఇచ్చే పనులన్నీ చేస్తూ ఉంటారు మీరు. ఒకటి, తర్వాత మల్టిపుల్ కెమెరాస్ పెట్టి చేసుకోవడం, అది ఎట్లా, అంటే మీ యొక్క థాట్ ప్రాసెస్ ఏంటి సినిమా తీసే ముందు? అండ్ మీరు అటువంటి ఒక ప్రాజెక్ట్ని ఎంచుకున్నప్పుడు యాక్టర్స్ నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు? ఎందుకంటే యూ హ్యావ్ ఎ విజన్, మీకు ఒక ప్లాన్ ఉంటుంది, మీకు ఒక గైడ్ లైన్స్, టైం లైన్స్ అన్నీ ఉంటాయి. సో యాక్టర్ నుంచి అటువంటి ప్రాజెక్ట్కి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు? రెండోది, కొత్తగా వచ్చే యాక్టర్స్ అందరికీ కూడా
ఆ కెమెరా నాలెడ్జ్ కానివ్వండి, లేకపోతే యాక్సిస్, తర్వాత లెన్స్, ఈ నాలెడ్జ్ అంతా కూడా ఎంత ఉండాలని చెప్పేసి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? 4-5 డేస్లో తీయడం కాదులండి. బేసిక్గా ఏంటంటే స్టోరీ ప్లాట్ మనం అనుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి చూడాలి మనం. అంటే ఈ సినిమాకి నేనే ప్రొడ్యూసర్, నేనే డైరెక్టర్, నేనే డిఓపి కాబట్టి ఇక్కడ నీవు డిఓపిగా మాట్లాడాలి కాబట్టి ఇన్ని రోజుల్లో చేసాలని ఇప్పుడు సినిమా చేయకూడదు. స్టోరీ అడుగుతుంది, ఇన్ని డేస్ అని అడుగుతుంది, దాన్ని బట్టే వెళ్ళాలి మనం. అండ్ వెన్ కమింగ్ టు యాంగిల్స్ అండ్ కెమెరా స్టఫ్ నాలెడ్జ్ ఆర్టిస్ట్కి ఎంత ఇంపార్టెంట్ అంటే అవసరం లేదు బేసిక్లీ. ఎందుకంటే మనం ఒక స్టేజ్ షోలో చూస్తే మనం ఏం చూస్తామా? ఏమీ చూడం, పర్ఫార్మెన్స్ మాత్రమే చూస్తాం. ఇక్కడ బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. ఎందుకనంటే కెమెరా సజెషన్స్ ఏంటి, అవతల ఆర్టిస్ట్ ఎప్పుడు మనకి యాక్షన్కి మన రియాక్షన్ ఎప్పుడు ఇవ్వాలి, ఒకవైపు యాక్ట్ చేస్తూ మనకి ఎక్కడో ఆ కెమెరా ఎక్కడ వస్తుంది, ఫేవర్ ఎప్పుడు చేయాలి, అవుట్ ఎప్పుడు వెళ్ళాలి, ఇన్ ఎప్పుడు రావాలి, 4-5 ఆర్టిస్ట్ కోఆర్డినేషను అండర్స్టాండింగ్ కోసం తెలియాలి. దానికి తప్ప ఇంకా ఏది అవసరం లేదు ఆర్టిస్ట్కి. అండ్ కెమెరా ఇస్ జస్ట్ కెమెరా. కెమెరా వస్తే డజంట్ డిపెండ్ ఆన్ సైజ్ ఆఫ్ కెమెరా. మన కెమెరాని ఎలా కొలమనం చేస్తాం? బిట్ రేట్ ఇంపార్టెంట్, బిట్ రేట్, రెజల్యూషన్. ఇప్పుడు పిసి శ్రీరామ్ గారి చేతిలో అదే కెమెరా ఉంటుంది, రెడ్ సోకాల్డ్ ఆరి 5D ఏదైనా సరే. ఇక్కడ మన కెమెరామెన్స్ దగ్గర కూడా అదే కెమెరా ఉంటుంది. ఇక్కడ దేని మీద డిపెండ్ ఏంటంటే ఆ కెమెరాని హ్యాండిల్ చేసే పర్సన్ మీద ఉంటుంది. వాట్ ఆర్ ద యాంగిల్స్ అండ్ కెమెరా స్టోరీతో పాటు వెళ్ళాలి, వెనక ఉండాలి. లైట్స్ ఉన్నాయని లేదంటే కలర్ ప్యాలెట్స్ కనిపించాలని చేయకూడదు. ఆ సీన్ని డామినేట్ చేస్తే స్టోరీ పోతుంది. డైరెక్టర్ ఏదైతే కథ అనుకుంటున్నారో ఆ సీన్ ఉంది, సో ఏదైనా ఒక సీన్ ఉంది, ఆ సీను మన ఏదో లైట్స్ ఉన్నాయి ఇది చెప్తే మొత్తం డామినేట్ అయిపోతుంది. అవసరం లేదు అది. అలా డామినేట్ అయిన కెమెరా మ్యాన్ ఫెయిల్యూర్ అని నా దృష్టిలో. అంటే ఇది మా గురువుల దగ్గర నేర్చుకుంది. గురువు అంటే అగైన్ చాలామంది గొప్ప వాళ్ళ దగ్గర బుక్స్. చెన్నైలో నా ఫ్రెండ్స్ ఎల్బి ప్రసాద్స్లో అప్పుడు ఆ టైంలో వాళ్ళు చదువుకునేటప్పుడు మా ఇంట్లో అంత సపోర్ట్ లేనప్పుడు నేను చెన్నై వెళ్ళి ఆ బుక్స్ అండ్ జిరాక్స్ తీసుకుని వచ్చేవాడిని. సో ఒక డైరెక్షన్ మీద కానీ బుక్స్ కానీ అలా నేర్చుకునే ఇవన్నీ. ఆ కథ చెప్తుంది మీకు 5 రోజుల్లో తీయాలా 10 రోజుల్లో తీయాలా అన్నారు. అయినా కానీ ఒక స్పెషాలిటీ ఉంది. 7-8 రోజులు 5-6 రోజులు 10 రోజులు తీసేస్తారు. బికాజ్ యూ హ్యావ్ ద విజన్ ఆఫ్ ద క్లారిటీ, ఎట్లా హౌ టు క్యాప్చర్ దిస్ పర్టికులర్ స్టోరీ అని చెప్పి. సింపుల్. అట్లాంటప్పుడు మీరు ఎంచుకునే ఆర్టిస్టులు ఏం గుణాలు చూస్తారు మీరు? వాట్ యూ ఎక్స్పెక్ట్? బికాజ్ యూ హ్యావ్ ఎ లిమిటెడ్ టైం. పర్ఫార్మెన్స్. అదే కెన్ యూ ఎక్స్ప్లెయిన్ లిటిల్ మోర్ ఆన్ దట్? చాలా ఈజీ చేసేస్తారు సార్. నేను ఇంత తక్కువ టైంలో చేస్తున్నాను అనేది చూస్తున్నారు, కానీ దాని వెనక ఎఫర్ట్స్ ఏంటంటే ఆర్టిస్ట్ కనుక కోఆపరేట్ చేయకపోతే ఇంపాసిబుల్. ఒక బాగా బిజీ ఆర్టిస్ట్ శ్రీకాంత్ గారు, లైక్ షఫీ గారు, లైక్ రవి గారు, వీళ్ళందరూ ఇంత బిజీ ఆర్టిస్టులు. మీకు తెలుసు రోజుకి హార్డ్లీ 3 or 4 సీన్స్ షూట్ చేస్తారు. సో నేను శ్రీకాంత్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను చెప్పాను, సార్ నేను ఒక 24 సీన్స్ షూట్ చేయాలనుకుంటున్నాను రోజులో. అంటే ఓకే ఓకే సర్లే ఫస్ట్ ఇంప్రెషన్. కానీ ఒకటి అన్నారు, చాలా ఇంట్రెస్టింగ్ ఉందని అన్నారు. అయితే ఎంత నా డ్యూరేషన్ ఎంత ఉంటుందంటే 1/2 hour ఉంటుంది సార్. ఓకే అంటే 6 days షూట్ అంటే ఒక రోజు తీసేస్తావా? ఫస్ట్ కన్వర్సేషన్. ఇంకొకటి తక్కువ రోజుల్లో తీయడానికి ఇంకొకటి ఏంటంటే క్లారిటీ. అనవసరమైన షాట్లు తీయక్కల. ఇప్పుడు జిమ్మిలు ఇది అది మొత్తం అంతా తీస్తారు, టేబుల్ మీదకి వెళ్ళినప్పటికీ అవి ఉండవు. అది లేదు, అది పడదు అని తెలిసినప్పుడు వై టు వేస్ట్ టైం అనుకుంటా. రోజుకి ఒక కాల్ షీట్లో 1 hour పోతే 10 రోజులకు ఒక కాల్ షీట్ పోతుంది, అంతే కదా సార్. సో ఆర్టిస్ట్ దగ్గర నుంచి ఇలాంటి కోఆపరేషన్ కనుక డైరెక్టర్కి ఉంటే, లైక్ అందరూ చేస్తారు బట్ అన్ని సినిమాలకి అది కుదరదు సార్. ఎందుకంటే కాంబినేషన్స్ ఉన్నప్పుడు ఒక ఆర్టిస్ట్ చేసినప్పుడు ఇంకొక ఆర్టిస్ట్ని కూర్చోబెట్టాలి. అన్ఫార్చునేట్లీ అలా కూర్చోబెట్టుకుని నేను సెకండ్ యూనిట్ కూడా పెట్టేస్తుంటాను, అది వేరే విషయం. సో కోఆపరేషన్ సార్. ఆర్టిస్ట్ ఇస్ ఆల్వేస్ అన్ ఆర్టిస్ట్. వాళ్ళ నుంచి మనం ఎంత తీసుకోగలుగుతాం అనేది మనం చూసుకోవాలి తప్ప వాళ్ళు ఎంత తీసుకెళ్తాం మాత్రమే తీసుకోగలగాలి అంతే. అలా అయితే మరి సార్ తీసిన సినిమా అది అప్పట్లో సెన్సేషన్ కదా అది. Hello sir. Sir, please, madam, చెప్పండి. Sir, I am Tripura Sundari sir, character artist. Namaste. My question is to Neelakant sir. Sir.
సార్ ఒక సీన్ యాక్ట్ చేస్తున్నప్పుడు when I'm acting a scene సార్ ఎవ్రీబడి హ్యాస్ అ బాడీ లాంగ్వేజ్ సార్ సో ఆ బాడీ లాంగ్వేజ్తో చేస్తేనే దే ఫీల్ మోర్ కంఫర్టబుల్ సార్ షుడ్ యూ ఫీల్ దే షుడ్ బి అ గుడ్ ర్యాపో ఆర్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ద డైరెక్టర్ అండ్ ద ఆర్టిస్ట్ అండ్ ద డైరెక్టర్ షుడ్ మేక్ ద ఆర్టిస్ట్ మోర్ కంఫర్టబుల్ ఎందుకంటే ఎవ్రీబడి హ్యాస్ అ బాడీ లాంగ్వేజ్ సార్ ఆ బాడీ లాంగ్వేజ్లో చేస్తేనే అది న్యాచురల్గా వస్తుంది సార్ దానికి భిన్నంగా చేస్తే ద ఆర్టిస్ట్ మైట్ ఫైండ్ ఇట్ వెరీ అన్కంఫర్టబుల్ సార్ సో వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దిస్ సార్ ఒక ఆర్టిస్ట్ బంకమట్లాగా ఉండాలండి. when they come to the set they should be ready to be molded. సార్ మన ఫిజికాలిటీ మన ఈ బాడీ లాంగ్వేజ్ నాకు కన్వీనియంట్గా ఉందని వచ్చినప్పుడు యు ఆర్ రెస్ట్రిక్టింగ్ ద క్యారెక్టర్. అంటే డైరెక్టర్ యొక్క ఇమాజినేషన్ మీరు రెస్ట్రిక్ట్ చేస్తున్నారు. ఎస్ సార్ సో యూ షుడ్ గివ్ హిమ్ ద ఫ్రీడమ్ టు మౌల్డ్ యువర్ క్యారెక్టర్ బికాస్ హీ హాస్ గాట్ అ సర్టన్ క్యారెక్టర్ ఇన్ మైండ్. ఎస్ సార్ సో మీరు మీ బాడీ లాంగ్వేజ్తో మీరు చేసుకుంటూ వెళ్తానంటే కనుక ద క్యారెక్టర్ మే నాట్ కమ్ అవుట్. ఓకే సో యాజ్ అన్ ఆర్టిస్ట్గా మీరు యూ షుడ్ బి ఓపెన్, నాట్ ఫిక్స్డ్ ఆన్ సంథింగ్. నా బాడీ లాంగ్వేజ్ ఇట్లానే ఉంటుంది, నేను ఇట్లానే చేస్తాను. సో దానికి తగ్గట్టు ఆర్టిస్ట్ అదే డైరెక్టర్ నన్ను డైరెక్ట్ చేయాలనుకుంటే ఇట్ డజంట్ హ్యాపన్, ద క్యారెక్టర్ డజంట్ కమ్ అవుట్. సో యూ షుడ్ బి లైక్ బంకమట్టి మాత్రం ఉండాలండి ఆర్టిస్ట్ అనేవాళ్ళు. దే షుడ్ బి మౌల్డెడ్. ఎలాగన్నా మౌల్డ్ అవడానికి రెడీగా ఉండాలండి. అది డైలాగ్స్ కూడా సార్ వెన్ వీఆర్ మౌతింగ్ ఆ డైలాగ్స్ మనం వేరియేషన్స్ వర్క్ చేసుకునే లిబర్టీ కెన్ ద ఆర్టిస్ట్ హ్యావ్ సార్? డెఫినెట్గా నేను చెప్పేది ఏంటంటే ఇట్ ఈస్ అ కోఆర్డినేటెడ్ జాబ్ అంటున్నా బిట్వీన్ యాక్టర్ అండ్ డైరెక్టర్. సి క్యారెక్టర్కి దూరంగా పోకుండా వాట్ ఈస్ ఇట్ దట్ వీ క్యాన్ డూ, వాట్ ఈస్ ద డిఫరెంట్ టేక్ యూ క్యాన్ గివ్ ఆన్ దట్. ఒక యాక్టర్ కూడా ఇప్పుడు ఇంత షఫీ గారు చెప్పినట్టు దే హ్యావ్ టు డూ దేర్ ఓన్ వాట్ ఇస్ ఏ హోంవర్క్ అని కాదు, వాట్స్ దట్ యూ సెడ్ ప్రిపరేషన్. సో ఆ ప్రిపరేషన్ అనేది మీరు కూడా చేసుకోవాలి. అంటే సో ఇట్స్ ఏ బేసిక్గా ఒక అండర్స్టాండింగ్ బిట్వీన్ ద యాక్టర్ అండ్ డైరెక్టర్ ర్యాపో డెవలప్ అయినప్పుడు మీరు కూడా మీకు విల్ అండర్స్టాండ్ అండ్ విల్ గెట్ ఎ గుడ్ పర్ఫార్మెన్స్ అంటున్నా. ద సేమ్ ఒక డైలాగ్ ఉందనుకోండి సార్, సపోజింగ్ ఐ కెన్ ఎక్స్ప్రెస్ ఇట్ ఇన్ డిఫరెంట్ వే సార్. సో ఐ కెన్ టెల్ ద డైరెక్టర్ ఐ కెన్ మౌత్ దిస్ డైలాగ్ లైక్ దిస్ అండ్ లైక్ దిస్. సో ద డైరెక్టర్ విల్ చూస్ అండ్ సే యూ కెన్ టెల్ ఇట్ దిస్ వే మేడం. సో దట్ లిబర్టీ షుడ్ బి. షూర్, ఇంప్రవైజేషన్ అది ఆల్వేస్ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే దాన్ని అది సెట్లో ఆ క్యారెక్టర్కి సూట్ అవుతుంది అనుకున్నప్పుడు ఆ ఇంప్రవైజేషన్ దట్స్ గుడ్. అది ఇన్ఫ్యాక్ట్ ఆ ఇంప్రవైజేషన్స్ చాలా హెల్ప్ అవుతాయండి. ఎస్ సార్, దే గివ్ అవుట్ ఎ బెటర్ పర్ఫార్మెన్స్ కూడా వస్తుంది. ఎస్ సార్. So, and one more thing sir, normally in the movies sir, for mothers roles they take a lady who's 35 years old or actor sir. Mothers will not have hourglass figures, no sir. Normally mothers are very homely sir. So normally I get grandmother's role sir. So that's the reason I'm asking you. So why do they choose 35-year-old? The heroine will be 17 sir and the mother will be 35 sir. I mean, it's not possible, sir. Normally, mothers are very homely, sir. They don't have hourglass figures and dress up. I mean, it's normally the mothers at home, sir. They look different, sir. I mean, off screen. అది ఇంకా డైరెక్టర్స్ యొక్క పర్సెప్షన్ అంటే వాట్ దే ఆర్ లుకింగ్ ఎట్ అనేది ఇట్ ఈస్ ఓన్ అన్నట్టు ఉంటుందండి. వాట్ దే ఆర్ లుకింగ్ ఎట్ ఇన్ ఎ క్యారెక్టర్ అండ్ వాట్ దే వాంట్ ఫ్రమ్ ఎన్ యాక్టర్ అండ్ వాట్ దే హ్యావ్ ఇన్ మైండ్. అది we just can't అంటే can't give a general definition ఇవ్వలేమండి అది. Hello everyone, Sudhir here. So my question to both of you, Pardhu and Pardhu sir and Neelakanta sir. So ఒక యాక్టర్గా డెఫినెట్లీ యాక్టింగ్ తెలిసి ఉండాలి అండ్ డైరెక్టర్ ఏం విజన్లో ఉన్నారో అది మనం అర్థం చేసుకోవాలి. బట్ మీరు ఇందాక అన్నట్టు ఒక యాక్టర్కి కెమెరా గురించి ఎంత నాలెడ్జ్ తెలిసి ఉండాలి అండ్ డైరెక్టర్కి ఒక యాక్టర్గా కెమెరా గురించి నాలెడ్జ్ తెలిస్తే అది ఏ విధంగా హెల్ప్ అవుతుంది? యాక్టర్కి అది బేసిక్ టెక్నిక్ ఆయన అర్థం చేసుకుంటే కానీ ఇట్ బికమ్స్ ఈజియర్ ఫర్ ద డైరెక్టర్ సెట్లో. అంటే కరెక్ట్ ప్లేస్మెంట్కి వచ్చి తన ప్లేస్ తీసుకోవటం అంటే ఇవన్నీ కూడా ఇట్ ఈజ్ ఈజీ ఫర్ ద డైరెక్టర్ కదా అంటున్నా. సో వీ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్. అంటే ఆ టెక్నికల్ స్టఫ్ కొంచెం తెలుసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ యాజ్ అన్ యాక్టర్, అప్కమింగ్ యాక్టర్ వాళ్ళకు. సో కొంచెం బేసిక్గా స్టడీ చేయాలి దాని గురించి. Life is made easier for the director on the set. Sir, what's the kind of basics sir? అంటే ఎక్కడ లైన్ స్టార్ట్ చేయాలి? బేసికలీ ప్లేస్మెంట్స్ ఉంటాయి, లైట్ తీసుకోవడం, టు బి విజువల్లీ నాట్ అబ్స్ట్రక్టింగ్ ది అదర్ యాక్టర్ ఆర్ హిజ్ లైట్ ఆర్ దీస్ ఆర్ ద బేసిక్స్ యాజ్ ఫర్ వీ నో. బట్ ఏ లెవెల్ దాకా వెళ్ళాలి ఇది? ఇంకంటే ఇప్పుడు మీరు లెన్స్ పెడతారు ఒకసారి మిడ్ క్లోజ్, లేకపోతే కొత్త యాక్చువల్లీ దేర్ వెరీ న్యూ
I think techniques or technical terms that we don't understand. And sometimes ఇప్పుడు I feel that Srikanth Anna personally knows more about camera than me as an actor when we both interact and what. And he knows what to deliver for that particular shot in space. ఎంత నేర్చుకుంటే అక్కడ దాకా వెళ్తాం, ఎంత నేర్చుకుంటే ఇంట్రూడ్ అవుతాం. అంటే మీ క్రాఫ్ట్లోకి మేము రాకూడదు బేసికలీ. సో అంటే ఇఫ్ దెర్ ఇస్ అ రెఫరెన్స్ దట్ వీ నీడ్ టు బై అ బుక్ ఆర్ రీడ్ సంథింగ్, బికాస్ ఎవ్రీ టైమ్ వీ కాంట్ గో ఆన్ టు ద సెట్ అండ్ వీ కెనాట్ యాక్చువల్లీ ఇండల్జ్ ఇన్ టు దాట్. బట్ ఆ డెఫినేషన్ అర్థం కావట్లేదు సార్. కొంతవరకు తెలుసు, లైటింగ్, దిస్ కెమెరా, ఆల్ దట్ ఈస్ ఫైన్. బట్ హౌ ఫార్ స్పెసిఫిక్ షాట్, లేకపోతే క్లోజప్ పెట్టారు, లేకపోతే ఇంతే ఉంటుంది, ఇంత మూమెంట్ ఉంటుంది, ఇంత కాదు. దాంట్లో ఇంకొకటి ఏంటి అంటే నార్మల్ బాడీ లాంగ్వేజ్లో వైడ్ పెట్టినప్పుడు నేను ఒకలా చేస్తాను ఆబ్వియస్లీ, రైట్. క్లోజ్ పెట్టినప్పుడు అంతా రాదు, ఇంతే వస్తుంది, ఇదంతా దీనిలోనే వస్తుంది. సో ఎడిటింగ్ ఎంతవరకు ఐ డోంట్ నో, వీఆర్ లాస్ట్ అ లిటిల్ బిట్ వేర్ ద క్రైటీరియా ఇస్. బేసిక్గా నాట్ ఓన్లీ ఫర్ ద యాక్టర్స్, అసిస్టెంట్ యాక్టర్స్గా ఉన్నప్పుడు కూడా ఫర్ డైరెక్టర్ ఆల్సో, అప్కమింగ్ డైరెక్టర్ కూడా వాళ్ళు కూడా లర్నింగ్ చేసుకోవాలి. ఇది నేను ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ వర్క్ చేస్తున్నప్పుడు కెమెరా ఆ లెన్సులు నాకు అవి పెద్ద అర్థమయ్యే కావు. అంటే వీళ్ళెందుకు ఈ మూమెంట్ కంటే ఎక్కువ మూమెంట్ చేయట్లేదు అని వాజ్ అన్ అప్రెంటిస్. వైడ్ స్పేస్ ఉంది కదా అనుకునేవాడిని. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఒక లెన్స్, ఇది ఉంటుంది దానికి, ఆ లెన్స్ రేంజ్ అనేది ఉంటుంది అనేది అది మెల్లగా ఒక స్టడీ. ఆ తర్వాత మార్క్ అనేవాళ్ళు, ఆ మార్క్ ఏంటి, దాటి వస్తే ఏంటి. సో ఇవన్నీ కూడా వీ గో త్రూ దట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ దట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. సో నేనైతే అలా నేర్చుకున్నాను యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్ కూడా. సో యాజ్ అన్ యాక్టర్గా కూడా ఐ థింక్ దట్స్ ద సేమ్ ప్రాసెస్. హౌ ఐ లర్న్డ్ ఆల్ దీస్ థింగ్స్ ఆన్ సెట్. సో ఇట్ హ్యాపెన్స్ విత్ యాక్టర్స్ కూడా నేను అనుకున్నా. అండ్ అఫ్ కోర్స్ విత్ ద మోడర్న్ మనకున్న ఫెసిలిటీస్తో ఐ థింక్ సమ్ థింగ్స్ మన సెల్లోనే మనం నేర్చుకుంటున్నాము. సో ఇట్స్ అ ప్రాసెస్. ఇది సర్టన్గా ఇది ఇట్లానే ఉండాలి, ఇట్లానే చేయాలి అనేది అవర్ అండర్స్టాండింగ్. అంటే సార్ ఒక డైరెక్టర్ అనేటప్పటికీ యూ గో త్రూ అ హోల్ స్టోరీ ఆల్ ఆన్ యువర్ సెల్ఫ్. అంటే మొత్తం ఒక కంప్లీట్ యూ ఆర్ ది క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. ఈవెన్ ఇఫ్ యూర్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్, యూఆర్ స్టిల్ ద గాయ్ హూ విల్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్టార్ట్ టు ఫినిష్. యాక్టర్తో ప్రాబ్లం ఏంటంటే హీ విల్ ఓన్లీ గో టు దట్ పీస్ ఆఫ్ యాక్టింగ్ అండ్ కమ్ బ్యాక్. అన్లెస్ నేను కూడా ఇప్పుడు వెళ్ళి సినిమా నేర్చుకొని కంప్లీట్ అసిస్టెంట్ డైరెక్టర్ అట్లీస్ట్ 1 మూవీకి కంప్లీట్గా పనిచేస్తే బహుశా నాకు తెలుస్తుందేమో. బట్ అదర్వైజ్ మేము వెళ్ళి నేర్చుకోవడానికి ఏమైపోతుందంటే అక్కడున్న స్పాట్లో నా నేర్చుకోవటం ఇంపార్టెంట్ కాదు. అంటే వీఆర్ కంపెల్డ్ టు బీ ఇన్ సింక్ విత్ వాట్ యువర్ టైమ్ లైన్స్ ఆర్. సో అక్కడ మాకు ఆ చిన్న ప్రాబ్లం వస్తుంది, అందుకే బుక్ అడుగుతున్నా. నాకు ఏ బుక్స్ నేను పెద్దగా రెఫర్ చేయలేదు, ఎందుకంటే ఐ నెవర్ గాన్ ఇన్ టు ద బుక్స్. ఇప్పుడు నా స్టడీ అంతా ఇట్ వాజ్ మోర్ ఆఫ్ లర్నింగ్ ఫ్రమ్ ద సినిమా అండ్ లర్నింగ్ ఫ్రమ్ దట్ అబ్జర్వేషన్. సో నేను ఏ స్కూల్, యాక్టింగ్ స్కూల్కి ఏదో నో డైరెక్షన్ స్కూల్ కానీ ఎక్కడ ఏం అండ్ ఐ వెంట్ టు ఎనీ కైండ్ ఆఫ్ స్కూల్ ఆర్ ఎనీథింగ్. సో ఇట్ వాజ్ లర్న్ ఫ్రమ్ ది సినిమా. సో ఐ థింక్ ఇది ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ క్వశ్చన్ టు ఆన్సర్. ఎందుకంటే హౌ ఫాస్ట్ ఐ గోయింగ్ టు లర్న్ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్, ఇందాక షఫీ గారు చెప్పినట్టు అదే మన లవ్ ఫర్ దట్. మేబీ అవర్ ప్యాషన్ ఇట్ మేక్స్ అస్ unlock so many things kada sir. But that is a very big word sir. Passion anedi it is consistent, it's already there. ఇప్పుడు వీళ్ళందరూ మినిమం ప్యాషన్ లేకుండా వచ్చారంటే మాత్రం ఇప్పుడు వెళ్ళిపోమంట. సో ఐ మీన్ వెళ్ళిపోమంట అంటే నేను అనకూడదు, బట్ what I'm saying is that being understood, we are trying to find out those little steps. Maybe it's all అంటే బేబీ స్టెప్స్ అంటే అట్లా స్టార్ట్ అవుతాయండి. ఇప్పుడు ఇదే అంటే మరి షఫీ గారు అండ్ I think Parthu garu, your comments about how much should we learn camera? ఎస్, ఇట్స్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్. చాలా కాన్ఫిడెంట్గా ఉన్న ఆర్టిస్ట్ కూడా సెట్ దగ్గరికి వచ్చినప్పుడు కెమెరా చూసి భయపడడం నేను చూసాను. కొత్త వాళ్ళు స్టేజ్ ఇరగ తీసేస్తారు. అలాంటి వాళ్ళు కూడా చాలా భయపడతారు. ఏది అర్థం కాదు ఫస్ట్ వాళ్ళకి. నాకు చిన్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నేను కొత్త వాళ్ళతో ఒక సినిమా చేశాను, Zee5లో స్ట్రీమింగ్. ఎక్కడ పెట్టా కెమెరా, ఇదంతా రాదనుకుంటాడు. ఇలా అన్నాడు, ఇది చేయింది ఒకటి అంటున్నావు అన్నాను. అది ఇది ఎక్కడ పెట్టావు కదా అన్నట్టు, ఒకసారి రా చూడు అంటే అది 15 లెన్స్ మొత్తం వస్తుంది, ఇక్కడ పెడితే కొంచెం వస్తుంది అని అనుకుంటా. సో అది తెలియాలి కొత్త వాళ్ళకి. ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే హార్డ్లీ 5-6 లెన్సెస్ ఉంటాయండి, ఇంపార్టెంట్ లెన్సెస్. ఆ 5-6 లెన్సెస్ మీద జస్ట్ అవగాహన అయితే ఉండాలి. అది ఉంటే ఏమవుతుందంటే
ఎంతవరకు వస్తుంది, బాడీ పోర్షన్ మనం ఎంతవరకు ఉంటాం. అండ్ నన్ను అడిగితే క్లోజు వైడు ఒకటేలా చేస్తే మంచిదని నేను అనుకుంటా. చాలామంది క్లోజ్ పెట్టాం బాడీ అవసరం అనుకుంటాం, కానీ ఇది చిన్న ఆ డీటెయిలింగ్ ఉంటుంది చూసారా, ఆ క్లోజ్లో కూడా పట్టుకుంటారు కొంతమంది డైరెక్టర్స్. సో ఇది వైడ్ కదా, ఇది క్లోజ్ కదా, మళ్ళీ డిసడ్వాంటేజ్ ఏంటంటే చేయక్కర్లేదులే అని అనుకోవడం కూడా నా పాయింట్ ఆఫ్ వ్యూలో నా చెప్తున్నా, అది కూడా కరెక్ట్ కాదు. మీరు కెమెరాని ఒక ఇన్విజిబుల్ క్యారెక్టర్ అనుకోండి. మీరు 4-5 యాక్టర్స్తో మీరు యాక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఎప్పుడు ఫేవర్ చేయాలి, ఎప్పుడు మీరు అన్నట్టు లైట్ ఎప్పుడు తీసుకోవాలి, లైట్ ఉంది షాడో వస్తుంది మళ్ళీ రీటేక్, అది దానికి మీరే కొంచెం అడ్జస్ట్ అయిపోతారు. ఎందుకు? మీ ఎక్స్పీరియన్స్. అయ్యో కెమెరామెన్ ఇక్కడ పెట్టాడు, లైట్ పెట్టాడు. మీ యాక్టింగ్ చేస్తూ ఇన్ని మైండ్లో పెట్టుకోవడం కూడా ఈజీ కాదు, అది అస్సలు నాట్ ఎ జోక్. అసలు ఆర్టిస్టు మనం ప్రెడిక్ట్ చేయలేం. సో ఇన్విజిబుల్ కెమెరా అనుకుంటే అక్కడ కూడా ఎవరో చూడని ఒక వ్యక్తి మనం చూస్తున్నాడు, వాడు ఇటు వస్తున్నాడు మీకు తెలుస్తుందిగా, వాడు అటు వెళ్తున్నాడు తెలుస్తుంది కదా, అంతే. కెమెరా కోసం పుట్టారంటారు. అది త్రివిక్రమ్ గారు ఒక జూనియర్ అంటే అసలు కెమెరా కోసం పుట్టాడు ఎన్టీఆర్ అని ఒక కమెంట్, అదంత ఈజీ కాదండి. యాక్ట్ చేస్తూ కెమెరా వస్తుంటే ఇటు వెళ్తాడు అటు వెళ్తాడు, వాడితో వీటితో డిస్కషను, నాట్ ఎ జోక్. అది తెలియటం వల్ల డైరెక్టర్కి ఎంత అడ్వాంటేజ్ అంటే, ఇఫ్ నాట్ శ్రీకాంత్ గారు ఆ రోజు లేకపోతే ఐ వుడ్ హావ్ నాట్ లైక్ టూ మెనీ సీన్స్ అంటే 24 సీన్స్ అంటే మనం ఎక్కడ వినుండవు. మళ్ళీ నేను వాడేదంతా ట్రాలీ క్రెయిన్ అన్నీ వాడతా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్లాక్ నేను తీసుకున్నా, మొత్తం లైటప్ చేసేసాను. ఒక సీన్ నేను షూట్ చేయాలి, 24 సీన్స్ నేను షూట్ చేయాలి. ఇటువైపు షూట్ చేస్తున్నప్పుడు ఒక సీన్ డైలాగ్ అయిన తర్వాత మళ్ళీ నేను ఆపోజిట్ కెమెరా పెట్టుకొని ఇటు లైటప్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది నాకు, మళ్ళీ అది మార్చడానికి ఒక 40 మినిట్స్. సో నేనేం చేస్తానంటే ఇలాంటి ఆర్టిస్టులు ఉండటం వల్ల 16th సీన్ అప్పుడు నించున్నానా కూర్చున్నానా నేను చెప్పకుండా ఆయన చేసేస్తున్నారు. అదే అసిస్టెంట్ డైరెక్టర్ కంటిన్యూటీ మార్క్ చేసుకొని మళ్ళీ వచ్చి చెప్తారు. వాళ్ళకి పని లేదు, బేసిక్లీ వాళ్ళకి అసలు పని ఉండదు. వచ్చారంటే క్యారవాన్కి నాకు తెలిసి ఏదో వాష్రూమ్కి వెళ్ళి ఉంటారు అంతే నాకు తెలిసి అసలు. సో అలా ఉండేటప్పుడు ఏంటంటే ఓకే ఇది ఇంత టైం పడుతుంది, వాళ్ళు తెలుస్తుంది ఇక్కడ నుంచి ఇది మనం షిఫ్ట్ చేస్తున్నాం, 1/2 అవర్ పట్టుద్ది, ఓకే నాకు వచ్చి చెప్పు, రిలాక్స్ అవుతారు. వాళ్ళకి ఆ టైం తెలిసిపోతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఆర్టిస్ట్కి బెనిఫిట్స్, అట్ ద సేమ్ టైం ప్రొడక్షన్ హౌస్ ఒక డైరెక్టర్ కూడా చాలా బాగుంటుంది, ఇంకెక్కువ తీయచ్చు, త్వరగా చేయొచ్చు. Do you get irritated sometimes? How and in some DOPs I have seen abusing very badly. They're not the artists, but their own colleagues. So why do you do that? See, everyone will have their own things అండి. When it comes to irritation అన్నారు కదా, నేనైతే ఎప్పుడు ఇరిటేట్ అవ్వలేదు ఎక్కడ. ఐ మీన్ యా నేను ఏడీగా పనిచేస్తున్నప్పుడు చూసేవాడిని, ఎందుకు అరుస్తారు నాకు కూడా ఒక క్వశ్చన్ మీలానే ఉంది. ఏం ఫ్యాక్టర్స్ అవ్వచ్చు, ఇంట్లో వాళ్ళ వైఫ్తో ఇష్యూసా లేకపోతే ఫ్రెండ్స్తో ఏదో గోల్, అంటే కొన్నిసార్లు అది లైక్ ప్రతి ఒక్కరు అన్నిటి మీద చూపిస్తాం, కానీ కొంచెం అది అవాయిడ్ చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్ కూడా. నేను పనిచేసిన ఇప్పటివరకు అందరూ కూడా నన్ను కూల్ అంటారు, ఎందుకంటే అంత ప్రెషర్ అంత స్ట్రెస్లో కూడా ఎలా నువ్వు ఇలా కూల్గా ఉంటావు అని అడుగుతుంటారు. పూరి గారి ఇన్స్పిరేషన్ నాకు. ఆయన గొప్పలు ఉన్నారు, ఇప్పుడు ఆయన చేయలేదా సినిమాలు, ఇండస్ట్రీలో ఆయన ఏంటి కోప్పడితేనే అవుట్పుట్ వస్తుందంటే నేను నమ్మను. ఒకటి కమాండ్ లేనప్పుడు కన్ఫ్యూజన్ ఉండేటప్పుడు చాలామంది ఏం చేయాలో అర్థం కాక అరిచే వాళ్ళని చూశాను నేను. అలాంటి వాళ్ళని పక్కన పెట్టేస్తే క్లారిటీ ఉన్నవాడు ఎప్పుడు కూడా అవునా సో సింపుల్ ఏంటి కానీ వస్తాయి. ఇప్పుడు మన రోజు స్టార్ట్ అయితే హర్డిల్స్ ఎన్ని దాటుకుంటూ పోతాం అనే దాని మీద ఉండాలి, కానీ అయ్యో అన్నట్టు ఉండకూడదు. సో అలా అయితే అన్ని క్రాఫ్ట్స్లో కోపాలు చూపించాలి మనం చూస్తూ ఉంటాం. మోర్ ఆఫ్ ఈగో క్లాషెస్ కానీ సినిమా స్టార్ట్ అయిన నుంచి లాస్ట్ వరకు పాలిటిక్స్ అన్ని చూసేస్తాం మనం. సో దీన్ని హ్యాండిల్ చేయడం చాలా ఇంపార్టెంట్. నేను ఏడీగా ఉండేటప్పుడు అందులో నేను కూడా బాధ్యుడినే, నన్ను కొట్టారు తిట్టారు చేశారు, కాబట్టి వీళ్ళు ఉండకూడదేమో, ఇలా ఉంటే ప్రొఫెషనల్గా ఉండకూడదు. నేను కూడా ఇండస్ట్రీకి వచ్చే ముందు నేను బీటెక్ చేసి ఇక్కడికి వస్తే నేను జీన్స్ వేసుకున్నాను సరే నన్ను తీసుకోలేదు డైరెక్ట్. ఎంత ఫన్నీ అనిపించిందంటే ప్రొఫెషనల్స్ ఇలా చూడరు కదా. నా కార్ ఎక్కడో 2 స్ట్రీట్స్ పక్కన పార్క్ చేసి వెళ్ళేవాడిని నేను.
ఎందుకనంటే ఇప్పుడు ఇక్కడ నేర్చుకోవడానికి వచ్చినప్పుడు అన్నీ వదిలేయాలి. మెంటలీ నేను ఫస్ట్ టైం ఫార్మల్స్ కుట్టించుకున్నాను అప్పుడు. నిజం, ఇదంతా ట్రూ. సో అలా వెళ్ళినప్పుడు తిట్టడం కామన్ అండి, వెరీ కామన్. తప్పు చేసినప్పుడు యా ఫైన్, బట్ సెట్ అందరి ముందు కొన్నిసార్లు అబ్యూజింగ్ వర్డ్స్ మీరు అన్నట్టు అది నాట్ కరెక్ట్ ఏమో అని నా ఫీలింగ్. నేను ఎప్పుడూ చేయను కూడా. ఇదే కంటిన్యూషన్లో సారీ అన్ని క్వశ్చన్లు నేను అడుగుతున్నాను. ఒక క్వశ్చన్ షఫీ గారికి. సార్ ఇప్పుడు మనం మీరు ఇందాక చెప్పిన దాంట్లోనే అండ్ ఇక్కడ ఈ కెమెరా యాంగిల్స్కి ఒకే పర్టికులర్ యాక్ట్ అంటే మీరు ఒకలా చేశారు, ఒక బాడీ లాంగ్వేజ్, ఈ చెయ్యి ఇలా వాడారు, అక్కడ కూర్చున్నారు, ఆ డైలాగ్కి కూర్చున్నారు, ఇవన్నీ ఉంటాయి కదా. ఇది కన్సిస్టెంట్గా ఒకసారి 10 టేకులు అయ్యాయి అనుకోండి, హౌ కంఫర్టబుల్, హౌ గుడ్, అంటే నేను మీ పర్సనల్ అని అడుగుతున్నాను యాక్చువల్లీ, ఇట్స్ నాట్ ఈవెన్ ఎంత కన్సిస్టెంట్గా మీరు అంత కన్సిస్టెంట్గా ఉండగలరా, అన్ని షాట్లు ఒకేలా ఇవ్వగలరా, అది నాకు తెలియదు. మిమ్మల్ని నేను బ్యాక్ ఆన్ ఒక నువ్వే సినిమా చేసాం మనం 2006లో, ఆ తర్వాత కలిసి పనిచేయలేదు యాక్చువల్లీ. సో అలా అడుగుతున్నా, కెన్ యూ గివ్ ద షార్ట్ కన్సిస్టెంట్లీ సేమ్ ఫర్ లైక్ 10th టేక్ అడుగుతున్నా. మీ ప్రిపరేషన్ ఎలా ఉందో చూద్దాం, నాకు అలా కాదు. అండ్ వాట్ డూ యూ డూ టు డూ దట్? ఒకవేళ యూఆర్ ఏబుల్ టు డూ ఇట్ ద 7th టైం కూడా అలా చేయగలిగితే ఏం చేస్తే అంత లెవెల్ ఆఫ్, బికాస్ ఇక్కడ డివోషన్ ఇవన్నీ ఉండే ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం, బట్ మన మైండ్లో 10 ఆప్షన్స్ ఉంటాయి. అంటే నేను ఒకసారి కృష్ణవంశీ గారితో చేసినప్పుడు ఆయన నాకు 10 వేరియేషన్లు చూపించమన్నారు, నేను చూపించాను. 1 2 3 4 5 6 7 8 9 కష్టపడి అక్కడ దాకా వెళ్ళాను, అర్థం కాకనే వెళ్ళాను. ఆ 4వది ఫిక్స్ అవ్వన్నారు. 4వది ఎప్పుడో డిష్గా నాకు సార్ 4వదా అంటే టు రికలెక్ట్ అండ్ పుట్ ద పీసెస్ టుగెదర్ ఇట్ వాజ్ వెరీ హార్డ్ టు గెట్ ద 4th. ఫస్ట్ ఆఫ్ ఆల్ సగం గుర్తుంది, సగం గుర్తులేదు ఆ 4th. నేను అనేది ఏంటంటే ఇలా మీరు ఒక 10 వేరియేషన్లో ఒక వేరియేషన్ సెలెక్ట్ అయినప్పుడు అదే మళ్ళీ కన్సిస్టెంట్గా 4 టేక్లో 10 టేక్లో చేస్తున్నప్పుడు, స్పెషలీ ఫర్ కెమెరా యాంగిల్స్ ఆల్సో, ఇఫ్ యూఆర్ యూజింగ్ ఓన్లీ 1 కెమెరా, ఇటు చేయాలి అటు చేయాలి లెన్సులకి చేయాలి, హౌ డూ యూ డూ దట్? వాట్ ఈస్ ద ప్రాక్టీస్ దట్ యూ డూ అట్లీస్ట్ యాజ్ న్యూ యాక్టర్స్కి అందరికీ కూడా? వీ వాంట్ టు అండర్స్టాండ్ ద ప్రాక్టీస్ అండ్ వీ వాంట్ టు డూ ఇట్. ఒక్కొక్కసారి ఇలాంటి సందర్భాల్లో అసిస్టెంట్ డైరెక్టర్స్ మీద ఆధారపడాలి. ఓకే, అందులో ఒక వ్యక్తి ఉంటాడు, ఎవరో ఒకడు కంటిన్యూటీ చేస్తాడు కదా, మీ వెనకాల ఉన్న అతను ఎస్ అంటున్నారు, కరెక్ట్. అది అన్కామన్ కాదైతే, అది నేను అడుగుతూ ఉంటాను, అంత తప్పేం కాదు. అంటే అసిస్టెంట్ డైరెక్టర్స్ మీద ఆధారపడాలి బేసికలీ, అంతే అనమాట. అదొక మంచి సొల్యూషన్. ఇంకోటి ఏంటంటే మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే అంటే ఈ షాట్లో పర్టికులర్ ఒక టేక్లో నేను ఇలా లేపాను అనుకో, మళ్ళీ లాంగ్ షాట్లో సేమ్. అంటే మీకు తెలియాలన్నమాట ఆ చెయ్యి నేను ఎందుకు లేపుతున్నాను, ఓకే, నేను ఎందుకు ఏ పాయింట్ దగ్గర, ఏ మాట దగ్గర, ఏ పదం దగ్గర నేను చెయ్యి ఇలా లేపాను అన్న విషయం మీకు గుర్తుండాలి. అంటే ఆ చెయ్యి లేపడానికి కావాల్సిన కారణాలు మీ దగ్గరే ఉండాలి. అది ఒక్కొక్కసారి అకారణంగా కూడా ఉండొచ్చు. అంటే సబ్కాన్షియస్లీ మనము, ఫర్ ఎగ్జాంపుల్ మనం స్విమ్ చేస్తూ ఉంటాం. అంటే ప్రతిరోజు మీరు స్విమ్ చేసే ముందు ఏమేమి చేయాలని గుర్తుపెట్టుకోరు మీరు, జస్ట్ సో అలా కూడా కొన్ని యాక్షన్స్ ఉంటాయి. అంటే మళ్ళీ ఇక్కడ డిపెండ్ అవుతుంది డైరెక్టర్ యొక్క డిమాండ్ ఏంటి, సప్లై ఏంటి, మీరు చేస్తున్న సప్లై ఏంటి అనేసి ఆధారపడి ఉంటుంది. వీటిని గుర్తుపెట్టుకోవడానికే మీ ప్రాక్టీస్ అనేది పనికొస్తుంది. మీకున్న అనుభవంతోనే, అంటే ఎక్స్పీరియన్స్తోనే, ఇందాక చెప్పినట్లు ఎక్స్పీరియన్స్తోనే చాలా విషయాలు మనం నేర్చుకోగలుగుతాము. అందులో మనము ఆ మెమొరీని మనం షార్ప్ చేసుకోవడము, అంటే దానికి డిఫరెంట్ మెథడ్స్ కూడా ఉన్నాయి. ఇది ఏదో ఒక్క రోజులో అయ్యే అద్భుతం కానీ లేకపోతే విషయం కూడా కాదు. లైక్ నేను ప్రిస్క్రిప్షన్లో రాసేస్తాను విటమిన్ ఏ తినండి మీకు, అలా లేదనమాట. ఇట్స్ అండర్స్టాండింగ్. మీరెంత అవగాహన చేసుకుంటారు మీ పనిని, మీరు చేసే పనిని, అంత బాగా మీరు దాన్ని పర్ఫామ్ చేయగలుగుతారు, మీరు యాక్ట్ చేయగలుగుతారు. అది నేను దాదాపు ఒక 40-50 ఫిలిమ్స్ చేశాను, డిఫరెంట్ డైరెక్టర్స్తో పనిచేసి, చిన్న పెద్ద అన్ని రకాల డైరెక్టర్స్తో పనిచేసి.
ఒక కమాండబుల్ డైరెక్టర్, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అవ్వచ్చు, కమాండబుల్ డైరెక్టర్ అవ్వచ్చు. సీన్లో ఒక ఆర్టిస్టులు ఉన్నారు, ఒక ముగ్గురు నలుగురు ఉన్నారు. ఈయన ఏదైతే చెప్పాడో నాకు ఈ టైంలో ఇలా కావాలి, ఈ టైంలో ఇలా చెప్పాలి, మీరు దాన్ని కోఆర్డినేషన్ చేసుకోండి అంటే ఈయన చెప్పిన కమాండ్ని ఫాలో అవుతూ వాళ్ళు యాజ్ ఇట్ ఈజ్ ఈయన ఏదైతే చెప్పింటారో అదే చేస్తారు. అది ఒక సిచ్యువేషన్. ఇంకో సిచ్యువేషన్ ఏమొస్తుందంటే ఒక ఆర్టిస్ట్ డైరెక్టర్ చెప్పింది కాకుండా అన్నీ చేస్తుంటాడు, డైరెక్టర్ చెప్పింది మాత్రం చేయడు. మళ్ళీ సార్ ఇంకో టేక్ అన్నప్పుడు కాన్ఫిడెంట్ ఇస్తారు, సార్ ఈ టేక్లో చేసేద్దాం, 100% చేసేద్దాం, కాన్ఫిడెంట్ ఇచ్చినంతగా షార్ట్ ఇవ్వడు. అదొకటి. ఇంకో సిచ్యువేషన్ ఎలా వస్తుందండి సార్, ఈ డైరెక్టర్ దగ్గర కొంచెం కమాండ్ లేకపోవడమో, రీజన్స్ అయితే నాకు తెలియదు, ఆ రీజన్స్ మీరు చెప్పాలి. సీన్ ఇలా 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 అని ఓ డైరెక్టర్ రాసుకున్నాడు, ఈ సీన్ ఇలా, ఈ ఆర్టిస్ట్ ఇలా పర్ఫామ్ చేయాలని చెప్తాడు. ఆ ఆర్టిస్ట్ ఏం చేస్తాడంటే అది ఓన్ చేసుకోవడమో లేకపోతే ఏమో తెలియదు, ఆ మొత్తం దాని సోల్ మొత్తం మార్చేస్తాడు. ఇలా కాదు అలా, అలా కాదు అలా, అలా అది నువ్వు అక్కడ ఉన్న ఆర్టిస్ట్ కూడా డైరెక్షన్ చేయడం స్టార్ట్ చేసేస్తాడు. ఇప్పుడు నేను నలుగురు ఉన్నాము, నేను ఒక వన్ ఆఫ్ ద మెంబరు. ఇప్పుడు అతను చెప్పింది నేను వినింటాను. నేను నా ఇంటెన్షన్ ఏముంటుందంటే ఎట్టి పరిస్థితుల్లో డైరెక్టర్ని ఫుల్ ఫ్లెడ్జ్గా హ్యాపీ చేయాలి అనే ఇంటెన్షన్తో పనిచేస్తాను. పక్కన ఉన్న ఆర్టిస్ట్ కూడా డైరెక్షన్ స్టార్ట్ చేస్తాడు, ఇంకా అటుపక్క ఉన్నోడు కూడా డైరెక్షన్ స్టార్ట్ చేస్తాడు. ఈ కన్ఫ్యూజన్లో అతనికి పోతుంది మొత్తం, అతను ఏమనుకున్నాడో ఏమని. ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ కానీ ఒక కమాండ్గా ఉన్న డైరెక్టర్ కానీ చెప్పినప్పుడు వీళ్ళు ఏం మాట్లాడరు. ఈ సిచ్యువేషన్లో సినిమా హిట్ అయినా ఫట్ అయినా అతను చెప్పే కమాండ్ని బట్టి ఇక్కడ అతను అనుకున్నట్టు తీసి వెళ్ళిపోతాం. ఒక సిచ్యువేషన్లో అది ఆ డైరెక్టర్ దగ్గర కమాండ్ లేకపోవడమా, లేకపోతే అతను సీనియర్ ఆర్టిస్ట్ అనా, లేకపోతే ఇంకోటి చాలా విషయాలు కాంప్రమైజ్ అయిపోయి ఆ సినారియో ఏదైతే ఉందో అదంతా పోతున్నది. అది అతనికి తెలుస్తుంది, మాకు తెలుస్తుంది. ఎండ్ ఆఫ్ ద సీన్ ఏమవుతుందంటే ఇతను ఎవడైతే అక్కడ జడ్జి చేసి లీడ్ చేసి ఉంటాడో అతని మాట నెక్కి అతనిదేదో అతను చెప్పినట్టు అందరు చేసినట్టు అతని మీద వీళ్ళు ఆఫ్కోర్స్ కెమెరామ్యాన్ కానీ ప్రొడక్షన్ వాళ్ళు కానీ ఇలా డిపెండెన్సీగా అతను చేసిన దాని మీద వీళ్ళు ఓకే చేసేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు ఆ డైరెక్టర్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, అతను ఇన్నర్గా అతను ఏమనుకుంటూ ఉంటాడు? క్వశ్చన్లోనే ఆన్సర్ కూడా ఉంది. అంటే కమాండ్ లేనప్పుడు ఇంకా ఎవడేం చేస్తే డైరెక్టర్ కమాండ్ ఉండాలి, అతనికి స్క్రిప్ట్ మీద అవగాహన ఉండాలి, అతను ఏమనుకున్నాడు అనేది అతను స్పష్టంగా ఉన్నప్పుడు ఇట్లాంటివన్నీ రావు. నేను పర్సనల్గా అయితే నా సెట్లో ఇట్లాంటివి అలో చేయను. ఎందుకంటే నేను యాస్టీజ్గా నా ప్రిపరేషన్ నేను చాలా పక్కాగా చేసుకుంటాను. నాకు ఇది కావాలంటే ఇది కావాలంతే. ఓకే, ఐ విల్ గివ్ ద ఛాన్స్ ఫర్ డిస్కషన్. ఆ డిస్కషన్లో ఇఫ్ సంథింగ్ ద ఆర్టిస్ట్ ఈస్ కమింగ్ అవుట్ విత్ సంథింగ్ డిఫరెంట్ విచ్ ఈస్ సూటెడ్ టు వాట్ మై కాన్సెప్ట్ అండ్ ఐడియా ఈస్ అన్నప్పుడు నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ అది కాకుండా వేరేగా చేసినప్పుడు ఇట్ ఈస్ ద డైరెక్టర్స్ ఆ టైం కూడా ఇవ్వరు సార్. బాగుంది సార్, సరే చేసేద్దాం, మీకు ఓకేనా సార్? దట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్. ఇట్ డిపెండ్స్ ఆన్ డైరెక్టర్. లైక్ యూ సెడ్, మీ క్వశ్చన్లోనే ఆన్సర్ కూడా ఉంది. ఫ్రమ్ డైరెక్ట్ టు డైరెక్ట్ ఇట్ డిపెండ్స్ అంతే. అదే సార్ నేను అనేది, అతని మైండ్ సెట్ అంటే అక్కడ ఉన్న వాళ్ళ మీద ఆధారపడి ఉంటుందా అనేది. అది ఇంకేం చేయగలం అట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు. వి జస్ట్ హావ్ టు బి సారీ, అంతకంటే ఏం చేయలేం. పెద్దవాళ్ళని రెస్పెక్ట్గా కాంప్రమైజ్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది మీరు చెప్పిన దాన్ని బట్టి. అదే ఇప్పుడు అప్పుడు స్క్రిప్ట్ ఏంటి అని అడుగుతున్నాను నేను. దానికి ఆన్సర్ ఏముండదు ఇక. మీరు అడిగిన దానికి నేను చెప్తాను. ట్రూ, మీరు చెప్పింది 100% కరెక్ట్. ఎందుకంటే ఫిల్మ్ ఉన్నప్పుడు ఏముండదంటే అప్పుడు మేము క్యాన్స్ మోసుకెళ్ళి టెలిసీన్ చేసి ఆ కష్టం పడే వాళ్ళకి తెలుస్తుంది. డిజిటల్ వచ్చిన తర్వాత ఏమైందనంటే థియరీ ఉంటుంది, ప్రాక్టికల్ ఉండదు. ప్రతి ఒక్కరు 5D పట్టుకుని 5D చాలా గ్రేట్ కెమెరా ఎవరికి, సో కాల్డ్ క్రియేటివ్ పీపుల్, లైక్ టాలెంటెడ్ పీపుల్కి చాలా. అది ఇవాళ రేపు ఏమైంది, 5Dతో కూడా సినిమా చేసి వచ్చని ఎప్పుడైతే అనిపించిందో అందరూ డైరెక్టర్స్ అయిపోయారు. అందులో డైరెక్టర్స్ ఎవరు, యాక్షన్ కట్ డైరెక్టర్స్ ఎవరు అనేది మనకు ఫస్ట్ ఇంపార్టెంట్. ఓకే, మీకు ట్రూ సార్, యాక్షన్ కట్ డైరెక్టర్స్ 2 రకాలు ఉన్నారు నాకు తెలిసినంతవరకు. నా ఫ్రెండ్స్లో ఉన్నారు, నా రూమ్మేట్సే ఉన్నారు. సో చాలా చూశాను నేను. ఒక డైరెక్టర్ దగ్గర పని చేస్తుంటే నేను పక్కకి వెళ్తే ఇది ఓకేనా నేను పనిచేసిన డైరెక్టర్, ఇది చాలా చెప్పుకోకూడదు ఇట్లాంటి విషయాలు, బట్ ఎలా అయ్యారు ఇన్ని సినిమాలు ఎలా చేశారు అనేది నాకు ఒక ఆశ్చర్యమైన విషయం.
చెప్పండి ప్రొడక్షన్ బాయ్ కూడా పక్కన కామెంట్ వేస్తూ ఉంటాడు, ఏ డైరెక్టర్ ఏం పెద్ద పర్సన్ కదా, అక్కడ తెలిసిపోతుంది. అప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది, అదే డైరెక్టర్ అంటే టాప్ ఆఫ్ లో ఉండే అతను కదా, ఇలా అయిపోతున్నాడు ఏంటి అని ఒక చిన్న పెయిన్ కదా. ఇప్పుడు ట్రూ, నేను అదే అంట, మీకు డైరెక్టర్ అయ్యేంత కెపాసిటీ తెచ్చుకొని అప్పుడు అవ్వండి. ఇలా వస్తే ఏమవుతుందంటే 1 అవర్కి మించి మీరు ఎక్కువ యాక్ట్ చేయలేరు. మీరు డైరెక్షన్ చేయడానికి వచ్చారు, బట్ మీరు యాక్ట్ చేస్తుంటారు. ఏది నేను డైరెక్టర్ లాగా యాక్ట్ చేయాల్సి వస్తుంది త్రూ అవుట్ ఫిలిం, 30 days 40 days. అండ్ మీరు ఇందాలో ఒక విషయం చెప్పారు, ఆర్టిస్టు చేసేస్తే డైరెక్టర్ ఓకే అంటే అప్పుడు నువ్వు డైరెక్టర్ కాదు అక్కడ. అప్పుడు స్మార్ట్ వేస్ ఉంటాయి కొన్ని. అదేంటనంటే పెద్ద ఆర్టిస్టు, ఎంత ఎక్స్పీరియన్సు, మీకు ఓకేనే సార్, యా చాలా జరుగుతూ ఉంటాయి. అప్పుడు ఏం చేయాలంటే స్మార్ట్ వే ఏంటంటే ఆయన సాటిస్ఫై చేసేసి, సార్ నా కోసం ఇది ఒకటి అనుకుంటున్నాను, ఇలా ఒకటి ఇస్తే బాగుంటుందేమో, ఏం పోద్ది, ఏం కాదు, కాంప్రమైజ్ కాదు, కాదు. ఇప్పుడు పెద్ద ఆర్టిస్ట్ ఇలా ఇస్తాను నేను, ఇలా చేస్తాను అనేసారు ఆయన, ఓకే అయిపోయింది, వదిలేసండి, డన్ సార్. వెళ్ళి సార్ నేను ఇంకోటి అనుకుంటున్నాను, ఇలా కూడా ఒకటి చేసి పెట్టండి నా కోసం, ఏం పెట్టుకుంటా నీ ఇష్టం. అక్కడ ఆయన సాటిస్ఫై అయిపోతాడు డైరెక్ట్. ఇప్పుడు చాలా ఉంటాయి ఇట్లాంటివి, ఇదే ప్రాక్టికాలిటీ, విన్ విన్ సిచ్యువేషన్ ఎగ్జాక్ట్లీ. అప్పుడు ఆర్టిస్ట్ ఇవ్వాల్సిన మేము మళ్ళీ ఎడిట్లోకి వస్తే ఆయన చేసిందే కరెక్ట్ అని కూడా అనిపించవచ్చు. డైరెక్టర్గా కొన్నిసార్లు నేను చాలాసార్లు టేబుల్ దగ్గర అర్రే నేర్చుకోవాలి, లైనింగ్ ప్రాసెస్ అది. నెక్స్ట్ ఆర్టిస్ట్కి మధ్యన ఏదో ఒకటి ఉంటుంది అన్నారు కదా, డెఫినెట్గా కోఆర్డినేషన్ కావాలి. ఎందుకంటే ఒక సీన్ చేస్తున్నప్పుడు 4-5 కాంబినేషన్లు ఉండేటప్పుడు నేను ఇలా అంటాను, వెంటనే నువ్వు రియాక్ట్ అవ్వు, ఆ టైమింగ్ ఉంటుంది కదా, ఆ టైమింగ్ మీదే సీన్ పండటమా లేదన్నది ఉంటుంది. ఆ టైమింగ్ కోసం ఏం చేయాలి, 4 ఆర్టిస్టులు అనుకోవడం తప్పు కాదు. నేను చెప్పింది నువ్వు చెయ్యి, ఇది ఎలా కాకుండా ఆ కెమెరా ఇలా వస్తుంది, ఇటు పెట్టాడు నేను ఇస్తాను కరెక్ట్గా ఆ టైంలో నువ్వు ఉండు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేసేదే టైమింగ్. 1 సెకండ్ లేట్ చేసినా కూడా ఆ టైమింగ్ మిస్ అవుతుంది ఎక్కడో. చాలామంది పెద్ద ఆర్టిస్ట్ టైమింగ్ వల్లే మనం ఫీల్ అవుతాం, రైట్. సో కమాండ్ లేనేటప్పుడు కొంచెం కమాండ్ తెచ్చుకొని డైరెక్ట్ చేస్తే బాగుంటుంది అనేది అది. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి, కొత్త డైరెక్టర్స్ కాంప్రమైజ్ అవుతున్నారా? అలా మీ లైక్ వాట్ ఎవర్ ద డైరెక్టర్, పెద్ద డైరెక్టర్స్ చిన్న డైరెక్టర్స్ ఎవరైనా డైరెక్టర్స్ డిఫరెన్స్, యాక్షన్ కట్ డైరెక్టర్. నాకు ఒక డౌట్ ఉంది, నేను యాక్టర్, నేను ఒక అమ్మాయిగా, ఎందుకంటే గర్ల్స్కి బాయ్స్కి ఈ ఫీల్డ్లో డిఫరెంట్ ఉంది. ఇప్పుడు ఒక హీరోయిన్ క్యారెక్టర్ని ఎలా సెలెక్ట్ చేస్తారు? ఓన్లీ గ్లామర్ రోల్గానే చూపిస్తున్నారు, అలా కాకుండా యాక్టింగ్ పరంగా వాళ్ళకి స్కోప్ ఉండట్లేదు. దీన్ని ఎలా చెప్తారు మీరు? ఎలా సెలెక్ట్ చేస్తారు ఒక హీరోయిన్ రోల్ని? క్యారెక్టర్ ఆర్టిస్ట్లని హీరోయిన్గా తీసుకుంటారా? ఫ్రెండ్ చేసినది, సిస్టర్ చేసిన రోల్స్ని, దీని గురించి చెప్పండి సార్. ఇద్దరు, నీలకంఠ సార్ అండ్ పార్థు సార్. డెఫినెట్గా పొటెన్షియల్ ఉంది అని మనకు అనిపిస్తే ఆ క్యారెక్టర్కి, ఆ ఆర్టిస్ట్ డెఫినెట్గా నేనైతే ఐ లుక్ ఎట్ ద ఆప్షన్. నేనేమి క్యారెక్టర్ రోల్స్ చేసింది కాబట్టి ఈ హీరోయిన్ రోల్కి సూట్ కాదు అట్లా నేను చూడను. బట్ ఇఫ్ షీఈస్ గోయింగ్ టు రియల్లీ సూట్ ద క్యారెక్టర్, దేర్ ఇస్ ఎ హిడెన్ పొటెన్షియల్ దట్ క్యాన్ బీ బ్రాట్ అవుట్ అనుకున్నప్పుడు డెఫినెట్గా ఐ టేక్ ద ఛాన్స్. సో అది కూడా ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ డైరెక్టర్ టు డైరెక్టర్ అండ్ క్రియేటర్ టు క్రియేటర్. ఇప్పుడు కొంతమందికి ఆ పర్సెప్షన్ ఉంటుంది, కొంతమందికి ఉండదు. వాళ్ళ పొటెన్షియల్ చూడగలిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక కైండ్ ఆఫ్ ప్యాటర్న్ హీరోయిన్స్నే మనం సెలెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు, ఎందుకంటే ఒక స్టీరియో టైప్ ఇమేజ్ మనం క్రియేట్ చేసుకున్నాం, ఆడియన్స్ ఇదైతే లైక్ చేస్తున్నారని. సో అదొక ఫాల్స్ నోషన్స్, మనొక చాలా ఫాల్స్ నోషన్స్తో మనం వీఆర్ క్రియేటింగ్ అవర్ వర్క్. సో ఇవన్నీ కూడా, ఈ ఫాల్స్ నోషన్స్ అన్నీ కూడా మనం పక్కన పెట్టి వీ హ్యావ్ టు లుక్ ఎట్ ఇట్ ఇన్ ఎ వెరీ ఇన్ డిఫరెంట్, ఒక క్లీన్గా చూడాలి ఆ ఇమేజ్ని. సో అది జరగటం లేదు. ఇట్ ఆల్ ఇట్స్ ఒక ప్రాసెస్ అది. అవును, చేంజెస్ అయితే ఇమీడియట్గా రావు, అందుకని ఇట్స్ ఏ టైం టేకింగ్ ప్రాసెస్. దావూద్ ఆస్క్ ద క్వశ్చన్ ఆర్ ఇనే అడిగినప్పుడు కూడా అది ఒక పెయిన్ ఉంది, ఒక అది ఇలా దొరుకుంటే నేను ఇంకా బాగా చేసేవాడిని, ఐ కుడ్ హావ్ అచీవ్ మోర్, నేను ఇంకా ఎదగగలనని. ఈ సిస్టమ్ మారితే బాగుంటుంది. సిస్టమ్ మారలేదు, మనం మారాలి, స్వార్థం పెరగాలి. షఫీ గారు చెప్పినట్టు మన ప్రిపరేషన్ పెరగాలి, మనం బెటర్ అవ్వాలి. డైరెక్టర్ ఆడికి ఏం రాదు అయినా సూపర్ అని చెప్పి మనం ఇరగతీయాలి. వాడికి వచ్చినా మనం ఇరగతీయాలి, వాడు తిట్టినా ఇరగతీయాలి. అప్పుడు మనం ముందుకెళ్తాం.
ఇది ఎందుకు ఇలా ఉంది, సిస్టమ్ మారిపోతే బాగుంది అంటే అక్కడ రాహుల్ గాంధీ ఉన్నాడు అట్లన్నీ మాట్లాడడానికి. Hi sir, this is Kranti. I'm actress and dubbing artist. I worked for around dubbing lo 500 movies వరకు I worked for movies and 40 movies వరకు నేను యాక్ట్ చేశాను. So the practical problem I see is, I think Shafi sir, you are theatre artist, right? You are also theatre artist, right? So successful people theatre artists ఉంటారు సార్ మోస్ట్లీ. ఎందుకు అంటే షఫీ సార్ యూ సెడ్ మీ, ఐ మీన్ మీరు అన్నారు ఇందాక, ఎవరైనా యూ షుడ్ రిమెంబర్ ఒక 20-30 టేక్స్ అయినా కూడాను మీరు చెయ్యేందుకు ఎత్తారో గుర్తుంచుకోవాలి, మీరు ఇలా ఎందుకు అని రిమెంబర్. దట్ ఈస్ నాట్ పాసిబుల్ విత్ నార్మల్ పర్సన్. జస్ట్ మనకి నాకు యాక్టింగ్ వచ్చు నేను వచ్చేసాను అంటే దట్ ఈస్ నాట్ పాసిబుల్. మీరు యూ లెర్న్ వేర్ టు లిఫ్ట్ యువర్ హ్యాండ్, వేర్ టు లిఫ్ట్ యువర్ ఐబ్రో, ప్రతిదీ మీరు నేర్చుకొని వస్తారు. సో తెలుగులో సార్ వాట్ ప్రాబ్లమ్ వీ ఫేస్ ఇస్, నార్త్ అంతా కూడా జనరల్గా థియేటర్ ఆర్టిస్ట్ యాక్టర్స్ అవుతారు. దే నో మేకప్ తెలుసు వాళ్ళకి, ఏ మేకప్ వేసుకుంటే నాలో ఏ లుక్ వస్తుంది, ఏ లెన్స్ పెడితే నేను ఎలా కనిపిస్తాను, సగం వర్కౌట్ అయిపోతుంది. అండ్ ఎవ్రీథింగ్ నేర్చుకుని ఉంటారు. అట్ ద సేమ్ టైం మీరు అడిగినట్టు లెన్స్ గురించి, లెన్స్ అంటే మీరు ఫస్ట్ హాఫ్లోనే లెన్స్ల గురించి అన్నిటి గురించి నేర్చుకుంటారు. సో మీరు ఏ ఫ్రేమ్లో నేను ఎంత ఎక్స్ప్రెస్ చేయాలి మీకు అన్నీ తెలుసు. బట్ మనకేమవుతుంది సార్, అదే హాలీవుడ్కి వెళ్తే వాళ్ళు ముందు ప్రాక్టీస్ చేశారు సార్, రిహార్సల్స్ జరుగుతాయి, ఎవ్రీ షాట్ రిహార్సల్ జరుగుతుంది. మాకు ఇక్కడికి వచ్చేటప్పుడు సీనియర్స్కి దగ్గర కూర్చోపెట్టి ఒక 1 month ముందు నుంచి చెప్పి ప్రతిదీ చెప్పి డిస్కస్ చేసుకొని అన్నీ చేస్తారు. ద సేమ్ థింగ్ పక్కన ఉన్న కాంబినేషన్ ఆర్టిస్ట్ ఉంటారు, వాళ్ళకి నో ఐడియా, లిటరలీ నో ఐడియా. ఓకే నువ్వు వచ్చావమ్మా, యువర్ సిస్టర్ రోల్, ఓకే నువ్వు ఇలా ఉంటావని కూడా లేదు, యువర్ సిస్టర్ రోల్, యువర్ మదర్ రోల్, యువర్ ఇది. సో ఏమవుతుంది ఇక్కడ, ద 1% or 2% ఆర్ సో పర్ఫెక్ట్. మీకు యూ నో ఎవ్రీథింగ్ పిన్ టు పిన్, మీరు క్లారిటీతో వస్తారు లొకేషన్లో. సో ద మినిట్ డైరెక్టర్ సేస్ టేక్, యూర్ రెడీ. సో అప్పుడేమవుతుందంటే ఫస్ట్ టేక్ మీరు అవుట్ చేస్తే మాకు క్లారిటీ వచ్చేస్తుంది నెక్స్ట్ మేము ఏం చేయాలి అన్నది. ఫస్ట్ టేక్ మీరు ఓకే చేశారంటే మేము బ్లర్ మాకు ఓకే నేను కరెక్టే చేశాను, ఇందాక ఇంకెవరో చెప్పారు ఓకే ఇంకా బాగా చేసేదాన్ని నేను, బట్ మనకు ఆప్షన్ లేదు. సో నీలకంఠ సార్ నాకు ఒక డౌట్, తెలుగులో వై కాంట్ వీ హ్యావ్ ప్రీ ప్రొడక్షన్? అంటే జస్ట్ మాకైనా ఒక చిన్న వర్క్ షాప్ లాగా ఒక ఆర్టిస్ట్కి యూ క్యాన్ బి లైక్ దిస్, ఒక్కసారి కొంచెం అట్లీస్ట్ ఆడిషన్స్ లేవు సార్. మీరు అన్నట్టు ఎక్కడో చూసి తీసుకొస్తున్నారు, లేదు అంటే లుక్ చూసి పెట్టేస్తున్నారు. ఐ డూ ఆడిషన్స్, బట్ మోస్ట్ ఆఫ్ ద మూవీస్ వర్క్ షాప్ ఆల్సో. అంటే ఆర్టిస్ట్ వచ్చినప్పుడు ఐ డూ ద వర్క్ షాప్ ఆల్సో. ఆడిషన్ లేకుండా సెలెక్షన్ అనేది జరగదు. ఓకే, సో మనకి ఇది పాసిబుల్ కాదా? అంటే ప్రాక్టికల్ ప్రాబ్లమ్ వీ ఫేస్ సార్ ఆల్వేస్. ప్రాక్టికల్గా చెప్పాలంటే ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. అంటే సరే ఇది ఏమవుతుంది సార్, హూ ఈస్ డూయింగ్ ద ఫిల్మ్, వాట్ ఈస్ ఐడియా ఆఫ్ ఫిల్మ్, హౌ మచ్ హీ లవ్స్ ద ఫిల్మ్ అనేది ఇంపార్టెంట్. యా సార్. సార్ ఇది యాక్చువల్గా ఇప్పుడు డబ్బింగ్లో కూడా మేము చూస్తుంటాం సార్, ఒక షార్ట్ ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ తీసుకుంటారు, హీరోయిన్ ఏమి ఇప్పుడు ఓన్ వాయిసెస్ చాలా వచ్చినప్పుడు అమ్మాయి తెలుగు రానట్టే మాట్లాడుతుంది, విలేజ్లో పుట్టి పెరిగిన అమ్మాయికి తెలుగు రాకుండా అంటే ఏమి చేసావు ఎందుకు వచ్చావు అంటే దట్ ఈస్ నాట్ పాసిబుల్, బట్ అదే తీసుకుంటున్నారు. అండ్ ఐ డోంట్ నో, అంటే సమ్హౌ ఇట్స్ ఆల్ మెస్డ్ అప్. చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి సార్ మాకు సెట్లో, సీరియస్లీ. అంటే ఇక్కడ ఏంటంటే might it be Jyoti or Suresh sir or a young boy by name Darshan or Srikanth, Inaya or Kranti, there is a high tone of a little bit of frustration that we are not able to get ahead. Yeah, and I have a problem with that, is that luck is something, it's not in our hands. I cannot work luck out. What I can work is నాకు ముందుకు వెళ్ళాల్సిన స్వార్థం, ఆ ఫోకస్, ఇప్పుడు మీరు అన్నట్టు ప్రేమ, ఆ డివోషన్ అన్నీ ఉంటే నేను ముందుకు వెళ్ళాలి. అండ్ దాని పర్యాయవసనం కాన్సిక్వెన్స్ ఉంటుంది. నేను ఈ రోల్ చేయను అంటే దొరకదు, అది చేసుకుంటా, దాంట్లో వేరియేషన్. దెర్ ఈజ్ నో సెట్ వే. నీలకంఠ గారు కానీ, పార్థు గారు కానీ, వాసు గారు కానీ, షఫీ గారు కానీ ఎవడు రైట్ ప్రిస్క్రిప్షన్ వైటమిన్ ఓ వైటమిన్ ఆపర్చునిటీ అని లేదు. What we can do is, like Shafi said, accept the situation, give ourselves advice, motivate ourselves to learn better. ఇంకోటి మనం ఆయన థియేటర్ ఆర్టిస్ట్ అనగానే పొద్దున లేవగానే వాళ్ళ నాన్నగారు నువ్వు థియేటర్ చదవకపోతే చచ్చిపోతా అని చెప్పి ఎవడు బెదిరించలా. నాకు దేవుడు వచ్చేసి నాన్న శ్రీకాంత్ నువ్వు థియేటర్ చేయని ఎవడు. Allow me to finish. I'm not saying you're wrong. I'm saying, so each one for their own. If you want to learn Kranti,
if I want to learn, if Suresh sir wants to learn, if Sudhir wants to learn, you can learn here. YouTube lo how to perform for the lens, what is lens, what is axis, what is makeup, అన్నీ ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్ ఎంతమంది యూజ్ చేస్తున్నారు ఇక్కడ? క్వైట్ అ లాట్. ఏ యూనివర్సిటీలో నేర్పించారు అది? సో పీపుల్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు లెర్న్ ఇన్స్టాగ్రామ్, what is a story, what is a post, what is a reel, I think we can figure out how to work out our career, man. సార్ ఇన్స్టాగ్రామ్ ఈజ్ నోవేర్ కంపారబుల్ సార్. అక్కడ నా ఇష్టం వచ్చినట్టు నేను వాడతాను. నేను ఏం చూసుకోవాలంటే అది చూస్తాను. యూ సీ సంథింగ్ ఎల్స్, ఐ సీ సంథింగ్ ఎల్స్, దట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. ఇక్కడ అది కాదు సార్. వాట్ ఐ వాంట్ ఇస్, ఇప్పుడు నేను ఎందుకు థియేటర్ ఆర్టిస్ట్ అన్నానంటే మీకు అందరికి ఒక సింక్ ఉంటుంది సార్. అంటే ఐ నో లెన్స్ గురించి కొంత తెలుసు, నాకు దాని గురించి కొంత తెలుసు, దీని గురించి కొంత. ఇక్కడ యాక్చువల్లీ తెలుగులో థియేటర్ ఆర్టిస్ట్కి అంత వాల్యూ లేదు. నో బడీ ప్రిఫర్స్ టు గో. ఐ డోంట్ నో, ఐ రీజన్స్ మెనీ మేబీ. అయితే నేను అనేది ఏం లేదు సార్, జస్ట్ మనకి వర్క్ షాప్స్ ఉన్నా లేకపోతే అట్లీస్ట్ కలిసి ఒక్క సీన్ అయినా అట్లీస్ట్ అలా చేస్తే, ఈజ్ దాట్ నాట్ పాసిబుల్ ఇన్ మూవీస్? ఐ డోంట్ నో. అంటే సార్ మీరు చేస్తున్నారు, బట్ 90% మూవీస్ ఐ నెవర్ నో వర్క్ షాప్స్ జరుగుతున్నాయా లేదో. అట్లీస్ట్ శ్రీకాంత్ సార్ ఇనిషియేట్ సంథింగ్ లైక్ దాట్. సమ్ టైమ్స్ అందరూ ఇలాగే. Actually, there is a country. I am also from theatre. I do English, Marathi, Telugu, Hindi. I worked in NSD theatre workshops. The problem is in Telugu, people don't want to go to theatre. Don't want to come and watch theatre. That is the problem. ఇది యాక్చువల్లీ ఇందాక నేను స్టార్ట్ చేసి చెప్పినప్పుడు కూడా ఈగిల్ కేఎస్ఐస్ ఫస్ట్ మాస్టర్ క్లాస్ అని చెప్పాం. అండ్ ఇక్కడ నుంచి ఇట్ ఈస్ ఓన్లీ ఆన్వర్డ్స్ అండ్ అప్వర్డ్స్. నెక్స్ట్ టైం నుంచి విల్ గెట్ ఆల్ స్టాల్వర్స్ ఫ్రమ్ డిఫరెంట్ క్రాఫ్ట్స్ ఆఫ్ ఫిల్మ్స్ అండ్ విల్ హ్యావ్ 4-5 hours ఒక ఆడిటోరియం లాంటిది తీసుకొని విల్ హ్యావ్ అ డిస్కషన్ వేర్ ఎలా మనం బెటర్ అవ్వగలం. అంటే ఒక దెర్ ఇస్ అ సేయింగ్, యూనో, పెబుల్ ఇస్ ఫౌండ్ ఓన్లీ ఆఫ్టర్ సివియర్ డిస్టర్బెన్సెస్ ఇన్ ద పూల్ అని చెప్పేసి ఇక్కడ కూడా ఈ ఫ్రస్ట్రేషన్లు అలాగే ఈ ఆపర్చునిటీ కోసం దేవులాటలు ఇవన్నీ అన్నిటి మధ్యలోనే ఈ ఎక్కడైనా మనకి ఏదైనా అవకాశం ఉందని అక్కడే కనిపిస్తుందని చెప్పేసి అందరు చెప్తూ ఉంటారు. కాబట్టి దట్ ఈస్ ద హోల్ మోటివ్ బియాండ్ ఈగిల్ కేఎస్ఐస్ మాస్టర్ క్లాస్. అండ్ ఇలా ఇది అయింది. అండ్ ఐ థింక్ దిస్ ఈజ్ అ వండర్ఫుల్ బిగినింగ్ విత్ సచ్ స్టాల్వర్డ్స్ సిట్టింగ్ హియర్ అండ్ స్పీకింగ్ టు ఆల్ ఆఫ్ us. అండ్ ఇక్కడ మీరందరూ చూస్తే 4 మొక్కలు ఉన్నాయి. ఈ 4 మొక్కలు కూడా అంటే మనం మొక్క నాటాం, విత్తనం అన్నీ మాట్లాడుకుంటే అంత ఫిలాసఫీకి వెళ్ళట్లేదు ఇక్కడ. బట్ ఇవన్నీ కూడా వాళ్ళందరికీ మనం ఇచ్చే ఒక చిరు కానుక మాత్రం. అండ్ ఇలాంటివి చాలా పెరిగి మనం కూడా మొక్కల్లాగా నాటుకుపోయి మనం కూడా బాగా పర్ఫామ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఈ మాస్టర్ క్లాస్ని అటెండ్ అయ్యి సక్సెస్ఫుల్ చేసినందుకు. అండ్ ఆల్సో థ్యాంక్ యూ షఫీ గారు, థ్యాంక్ యూ నీలకంఠ గారు, థ్యాంక్ యూ పార్థ గారు, థ్యాంక్ యూ వాసు గారు ఫర్ మేకింగ్ అ సెషన్ అ మెమరబుల్ వన్. ఇది బిగినింగ్ మాత్రమే. అంటే ఒకే ఒక్కటి సినిమాలో లాస్ట్లో, అరుణాచలం సినిమాలో లాస్ట్లో రాస్తారు కదా, ఇది ఆరంభం మాత్రమే అని. ఇది ఆరంభం మాత్రమే. థ్యాంక్ యూ సో మచ్. Like and subscribe Eagle Media Works.